ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. గడిచిన వారం ధ్యానం చేసుకున్న వాక్య ధ్యానములో నుండి సెకండ్ పార్ట్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మార్కు సువార్త 12వ అధ్యాయము 18 నుండి చదువుతానమ్మా, వినండి. మార్కు సువార్త 12వ అధ్యాయము 18వ వచనము నుండి. పునరుద్ధానము లేదని చెప్పేడు సద్దూకయ్యులు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, తన భార్య బ్రతికి ఉండగా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరుడికి సంతానము కలుగుజేయవలనని మోషే మాకు వ్రాసిచ్చెను. 7 సహోదరులుండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెండ్లి చేసుకుని సంతానం లేక చనిపోయాను కనుక రెండవ వాడు ఆమెను పెండ్లి చేసుకునేను, వాడును సంతానం లేక చనిపోయాను. అటువలనే 3వ వాడు చనిపోయాను. ఇట్లు 7 సంతానము లేకయే చనిపోయిరి. అందరి వెనక ఆ స్త్రీయు చనిపోయిను. పునరుద్ధానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును? ఆమె ఆ 7 భార్య ఆయను గదా అని అడిగిరి. అందుకు యేసు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరగకపోవటం వలననే పొరబడుచున్నారు. వారు మృతులలో నుండి లేచినప్పుడు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, కానీ పరలోకమందున్న దూతల వలె ఉందురు. వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదవలేదా? ఆ భాగములో దేవుడు, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునని అతనితో చెప్పెను. ఆయన సజీవుల దేవుడు కానీ మృతుల దేవుడు కాడు, కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పెను. హల్లెలూయా. పవర్ లేక సౌండ్ వస్తుందమ్మా. పవర్ వచ్చిన తర్వాత సౌండ్ ఆఫ్ అయిపోద్ది. మీరు అడ్జస్ట్ అవ్వండి, నేను అడ్జస్ట్ అయిపోతున్నాను. దేవునికి స్తుతి కలుగుగాక. చాలా విశేషమైనటువంటి సంఘటనలతో ప్రభు మన మధ్యలో ఉన్నారు. హల్లెలూయా. గడిచిన వారం ఈ వాక్యం చెప్తూ ఉన్నప్పుడే ప్రభువు కొన్ని అంశాలను నాకు బయలుపరచడం జరిగింది, వెంటనే రాసుకోవడం జరిగింది. హల్లెలూయా. ఈ దినము అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రభువు మనల్ని ఎంత మట్టుకు నడిపించుకుంటారో నాకు తెలియదు. అయితే ప్రభువు మనల్ని నడిపిస్తున్నప్పుడు మనము ఆయన మార్గంలో నడవడం మనకి క్షేమం. చాలా విశేషమైన సంగతులు ప్రభువు మనకి బయలుపరుస్తున్నారు. ఏదో చెప్పుకొని వెళ్ళిపోవడమో, ఏదో విశ్వాసం, లేకపోతే ఏదో పరలోకం, లేకపోతే సమరస్త్రీ అని చెప్పుకోవడం కాదు, కానీ దేవాది దేవుడు మర్మమై ఉన్నాడు. హల్లెలూయా. నిగూఢమైన సంగతి అయి ఉన్నాడు. హల్లెలూయా. గూఢార్థమై ఉన్నాడు, గూఢ భావమై ఉన్నాడు. కాబట్టే కదా ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. అంటే దేవుని వాక్యంలో గ్రహించలేని గొప్ప సంగతులు ఉన్నాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులతోనే నడుస్తున్నారు. వాళ్ళతో పడుకున్నారు, వాళ్ళతో తిన్నారు, వాళ్ళతో త్రాగారు. అంతగా సన్నిహిత సంబంధం ఉన్న గ్రహించలేని గొప్ప సంగతులు కాబట్టి మన వాళ్ళు గ్రహింపగలగలే. పులిసిన పిండి కొరకు జాగ్రత్త పడండియా అంటే, ఒరే రొట్లు మరిచిపోయిన సంగతి ఆయనకు తెలిసిపోయింది. అందుకని ఒరే పులిసిన పిండి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అన్నారు. అప్పుడు దేవాదేవుడు కోపం వచ్చి, అల్ప విశ్వాసులారా, మందమతులారా, ఎందాక నేను మిమ్మల్ని సహించాలి అని వాళ్ళు గ్రహింపు కలిగేలాగా మాట్లాడాడు, వదిలేసాడా? హల్లెలూయా. ఇప్పుడు నేను కూడా మీకు గ్రహింపు కలిగేలాగా మాట్లాడాలా, వదిలేయాలా? అంత అద్భుతంగా 12 మంది శిష్యులతో దివారాత్రులు సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటే ఆయన్ని అర్థం చేసుకోలేదు వాళ్ళు. అలాంటప్పుడు ఆయన అర్థమయ్యేలాగా విశదీకరించి మాట్లాడారు. అవసరమైతే మట్టి బుర్రలకు కూడా అర్థమయ్యేలాగా. ఎలాంటి వాళ్ళకైనా కూడా గ్రహింపు కాకుండా చెప్పామనుకోండి, వాళ్ళు ఇంక ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. గ్రహింపు కలిగేలాగా చెప్పామనుకోండి, వాళ్ళు తప్పకుండా అర్థం చేసుకోగలరు. హల్లెలూయా. అందుకే దేవాది దేవుడు వాళ్ళని తిట్టి విడిచిపెట్టలే. వాళ్ళకి విషయం అంతా మరలా చెప్పి విడిచిపెట్టారు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో వాళ్ళే, ప్రభువా మీరు చెప్పిన ఉపమానం మాకు అర్థం కాలేదు ప్రభు అంటే ఏం చేశారు?
విడమరిచి 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 చెప్తే ఓహో అన్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళ జీవితం ఆహాగా ముగిసింది. మన జీవితం కూడా ఓహో అని గ్రహించుకుంటే ఆహా అన్నంతగా ముగుస్తుంది పరలోక రాజ్యంలో. మన అంతం ఏమవుద్ది? పరలోకం అవుద్ది. దేవునికి స్తుతి కలుగుగాక. అంటే గ్రహింపలేనటువంటి గొప్ప సంగతులు ఉన్నాయి, గూఢమైన సంగతులు ఉన్నాయి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, దేవుని వాక్యము మర్మం, ఆ మర్మం నాకు దర్శనము ద్వారా బయలుపరచబడింది. ఆ మర్మం ఇంతకు ముందు ఎవరికి బయలుపరచబడలేదు, కానీ ఆ మర్మము దర్శనము ద్వారా నాకు బయలుపరచబడింది. ఏంటయ్యా పౌలు ఆ మర్మం మాకు చెప్పవా అంటే, అంతకుముందు దేవుని బిడ్డలకే దేవుడు, కానీ ఇప్పుడు అన్యజనులకు కూడా ఆయన దేవుడు. హల్లెలూయా. ఆ మర్మమే ఆయనకు బయలుపరచబడింది. దేవుని వాక్యములో మర్మాలు ఉన్నాయి, గూఢమైన సంగతులు ఉన్నాయి, గూఢభావాలు ఉన్నాయి, గూఢార్థాలు ఉన్నాయి. ఈ గూఢభావాలు గూఢార్థాలు తెలుసుకోకుండా, ఈ మర్మాలు తెలుసుకోకుండా వీటన్నిటిని మొరమొరాల కింద చాలా తేలిగ్గా, మొరమొరాలు ఎంత తేలిగ్గా ఉంటాయండి, తింటే కూడా అలా కరిగిపోతాయి కదా. అందుకే ఈ మొరమొరాలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోతున్నారు, కానీ మర్మాలు చెప్పేవాళ్ళు ఏమైపోతున్నారు? తక్కువైపోతున్నారు. కంగారు పడిపోకూడదు, ప్రభువుని అర్థం చేసుకోవాలి. ఇక్కడ వాక్యంలో ప్రభు అంటారు, మీరు ఏమీ లేఖనాలను ఎరగక, దేవుని శక్తిని ఎరగక పొరపాటు పడుతున్నారు. ఆ పొరపాటు మామూలు పొరపాట, బహుగా పొరబడుచున్నారు. ఇప్పుడు మనకి ఏం తెలియాలి? వాక్యం తెలియాలి. వాక్యం తెలిస్తే ఏం తెలుస్తుంది? దేవుడు అంటే ఏంటో తెలుస్తుంది, దేవుని వ్యక్తిత్వం అంటే ఏంటో తెలుస్తుంది, దేవుని నైజం అంటే ఏంటో తెలుస్తుంది, దేవుడు ఎవరెవరితో ఎలా వ్యవహరించారో తెలుస్తుంది, మనతో ఎలా వ్యవహరిస్తారో తెలుస్తుంది, ఆయనతో మనం ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది, ఆయన ఎప్పుడు ముద్దు పెడతాడో తెలుస్తుంది, ఎప్పుడు గిల్లుతాడో గిచ్చుతాడో తెలుస్తుంది, ఎప్పుడు శభాష్ అంటాడో, ఎప్పుడు నీ అంతు చూస్తా అంటాడో ఎప్పుడు తెలుస్తుంది మనకి? వాక్యం. అందుకే మన వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. సెకండ్ పార్ట్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఫస్ట్ పార్ట్ జస్ట్ ఎలా టచ్ చేసుకుని వెళ్ళిపోయాం కదా. ఇప్పుడు కూడా టచ్ చేసుకుని వెళ్ళి దేవుని చిత్తమైతే వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా మనం బైబిల్ స్టడీలో కానీ అనుదిన సహవాసంలో కానీ దేవుడు ఎప్పుడు మనకు అనుమతిస్తే, ఏ రీతిగా మనం నడిపిస్తే అలా మనం నడుద్దాం. కానీ టచ్ చేసుకుని వెళుతున్నాను, ఎందుకంటే ఇంతకు మునిపే ఈ వాక్యాలన్నీ మీకు చెప్పున్నాను, బోధించున్నాను. అవునా కదా? గుర్తుందా లేదా? స్త్రీలు ఉపదేశం చెయ్యొచ్చు, స్త్రీలు ఉపదేశం చేయడానికి ఒప్పనం బోధించుకున్నామా? పరిశుద్ధాత్మ దేవుడు బోధించారా మనకి? రెండవది, ఆభరణాలు పెట్టుకోనకుడి. యాకోబు ఎందుకు తన భార్య బిడ్డలతో ఆభరణాలు తీయించాడు? అదే మనకు విగ్రహం అయిపోద్దని, అంతేగాని ఆభరణాలు పెట్టుకోవద్దని కాదు. ధ్యానించు. యెహోవా పశ్చాత్తాపపడుటకు నరుడు కాడు, నేను సంతాపపడుతున్నాను, పశ్చాత్తాపడుతున్నాను అనే విషయాన్ని కూడా మనం ధ్యానించు. ఇవన్నీ కూడా సందర్భానుసారంగా సమయోచితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించారు. చాలా విషయాలు మనకి ఏమైనాయి? చాలా విషయాలు మనకి ఏమైనాయమ్మా? బోధపడ్డాయి. అందుకే మన వాక్యాన్ని వక్రీకరించం, అందుకే మన వాక్యాన్ని అర్ధమర్ధంగా గ్రహించం. అలాగే ఆభరణాలు పెట్టుకున్న వాళ్ళు మనకు నీచము కాదు, ఆభరణాలు తీసేసిన వాళ్ళు మనకి నెత్తి మీద స్థానము కాదు. అంతే కదా? ఎవరైనా ఒకవేళ పాస్టర్ గారు వచ్చి నొక్కి ఒక్కాడిచి చెప్పేస్తున్నా నోరు ఆవలించుకుని చూడం. మాకు తెలుసు అబ్బాయి, నీ మీద మేము చాలా బెటర్గా ఉన్నాం అబ్బాయి, ఇంకా సాయంత్రం బాయ్ బాయ్ వచ్చి చెప్పు వెళ్ళిపో గోళ్ళకి. బెరాయా సంఘస్థులకు వాక్యం తెలుసు, ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి సంఘములో ఉన్న వాళ్ళకి వాక్యం తెలుసు. అందుకని వాళ్ళు అపోస్తులుల కాక అపోస్తులు చెప్పుకున్న వాళ్ళని దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి. వాక్యములో వాళ్ళు ఆరితేరినటువంటి అనుభవంలో ఉన్న విధానాన్ని బట్టి ఏం చేశారు? ఎవరు నిజమైనటువంటి అపోస్తులలో వాళ్ళు ఎరగగలిగారు. అంటే
మనకి చాలా మట్టుకు దేవాది దేవుడు మనతో మాట్లాడాడు కాబట్టి మీకు అర్థమయ్యే రీతిలో మనం ఇప్పుడు చెప్పుకొని వెళ్ళిపోదాం. తర్వాత మనం ఇంకా క్షుణ్ణంగా మరలా ధ్యానం చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతకగలుగుతాం నాయన. కృపామయుడు అయిన దేవ యేసయ్య, మమ్మను బలపరచండి, మమ్మను మీ ఆత్మతో నింపండి ప్రభువా. పరిసయ్యులు ఉపదేశిస్తున్నారు యేసయ్య, మీరు అధికారంతో ఉపదేశిస్తున్నారు నాయన. కృపగల దేవ, ఇది అధికారం కలిగిన బోధని గ్రహించగలిగారు ప్రభువా. పరిశుద్ధాత్మ వలనైన వాక్ శక్తిని నాయన నాకు అనుగ్రహించండి. నేను అమూల్యమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన, బ్రతికించేటువంటి మీ మాటను ప్రభువా ప్రకటించడానికి ఏర్పాటు చేయబడ్డాను నాయన. ఈ ఏర్పాటులో నుండి నన్ను నేను పెళ్ళగించుకోకుండా, నన్ను ఎవరో పెళ్ళగించేలా కాకుండా, నీ కనుసైగలలో, నీ కృపలో ఎన్నటికీ నీకు నమ్మకస్తురాలుగా బ్రతకడానికి, జీవించడానికి, అనేకులు బ్రతికించడానికి నీ వాక్యపు గూఢార్థాలు, గూఢభారవాలు, మర్మాలు మీరు బయలుపరచమని ప్రార్థిస్తున్నాను. ఇప్పటికే మీరు చూపిస్తున్న ఉచితమైన కృప మా ఎడల ఎంతో ఉందయ్యా, విస్తారంగా ఉంది. అందును బట్టి మీకు స్తుతి కలుగ్గాక. ఈ సమయంలో మాతో మాట్లాడబోతున్నందుకు వందనాలు. యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకుని నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ వాక్య లేఖనాలని మనం చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. సందర్భం అనేది చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. మనల్ని అంటారు అందరూ, అమ్మా ఒక 5 లీటర్ల నీళ్ళన్నా తాగాలమ్మా అన్నారా లేదా? మీ అందరిని అన్నారా లేదా? ప్రతి డాక్టర్ ఏమంటారు? ముందు 5 లీటర్ల నీళ్ళు తాగాలి అంటారు. కిడ్నీ ప్రాబ్లం కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ వచ్చిన తర్వాత అదే డాక్టర్ ఏమంటారు? గుక్కుడు వేసుకో, గుక్కుడు మోతడం లెక్కంటే మోతడం. అయ్యా పొద్దున్నుంచి రాత్రి వరకు ఎన్ని మూతలు తాగాలయ్యా? 5 మూతలు. మరి 5 లీటర్లు అన్నారయ్యా. ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. ఇది చాలా ప్రాముఖ్యం. చెప్పింది ఆ వైద్యుడే, చాలా అతీతమైన వైద్యుడు. నువ్వంటావు డాక్టర్ గారు చెయ్యి వేసారంటే తగ్గిపోద్దండి బాబు నాకు అంటావు. అదే డాక్టర్ 5 లీటర్లు నీళ్లు తాగమన్నాడు. 20 సంవత్సరాల తర్వాత ఇల్లు ఆయన అన్నాడు 5 మూతలు తాగన్నాడు. చాలా ఉంది ఇందులో, చాలా ఉంది. అలా కాదండి, 5 లీటర్లు తాగమన్నారు, తాగుతానని ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి తప్పుకొని ఆ రోజు ఒక 5 లీటర్లు తాగానంటే నీకు పాడే. ఖచ్చితంగా ఎక్కువ తక్కువ అయిపోద్ది, వెళ్ళిపోతాం. అంటే ఎంత ప్రమాదం ఉంది. సందర్భాన్ని దృష్టించకపోతే అంత ప్రమాదం పొంచి ఉంటుంది. వాక్య లేఖనాలు సందర్భం మీద ఆధారపడి ఉంటాయి. ప్లస్ ఆయనే, మైనస్ ఆయనే, మేలు ఆయనే, కీడు ఆయనే, మంచి ఆయనే, చెడు ఆయనే. ఆయన దేవుడు కదండి. మనుషుల్ని ఎవడన్నా మంచి చేస్తే మంచి అంటాం, దేవుడు ఇంకెంత మంచోడు కింద ఉండాలి. మంచోడు అంటే ఎవడికి చెడ్డ చేయకూడదా? మంచోడు అంటే ఎవడికి చెడ్డ చేయకూడదా? ఆ పక్కింటి ఆయన చాలా మంచోడు, నీ ఇంట్లోకి దొంగోడు వచ్చాడు. పక్కింటి ఆయన చాలా మంచోడు, నీ ఇంట్లో దొంగోడు వచ్చాడు. ఈ దొంగోడు చక్కగా తాళం కప్ప బద్దలు కొడుతున్నా, మరి ఆయన మంచోడు కదా, మంచోడు. అందుకని బద్దలు కొడుతుంటే ఏం చేశాడు? బద్దలు కొట్టాక, గెడ తీసాక, లోపలికి వెళ్ళిపోయాక, మూట ముళ్ళు సర్దుకుని బయటకు వచ్చేసాక చూశాడు. అంతే. నీ మంచోడు అవుతాడు నీకు. ఇలాంటివి మనం ధ్యానం చేసుకోవాలి. ఇలాంటి అదేంటి చాలా మంచోడు కదా, మంచోడు కాబట్టి దొంగోడు ఇంట్లోకి వెళ్ళిన దొంగోడు కూడా ఏం చేయకూడదు? పాపం వాడు కడుపు కొట్టకూడదు. నేను ఎంత మంచోడో, సీమకు కూడా అపకారం చేయను. సిట్టుకుమందో సీమ అడుగడుగు అలాగే వేసుకుని వెళ్తాను, సీమగా సిట్టుకుమంటదేమో అని. అంత మంచోడు అంటే ఎల్లవయ్యా నువ్వేం మంచోడు, పా నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది ఇప్పుడు, నువ్వు మంచోడువా అని ఎవరిని తిడతావు? అందుకే దేవుడు ఎవరికి స్కోప్ ఇవ్వడు. హల్లెలూయా. దేవుడు ఎవరికి అవకాశం ఇవ్వడు. మనం అజ్ఞానులు అవ్వాలి కానీ ఆయన ఎప్పుడు అజ్ఞానం అవ్వడం. ఆయన మహాజ్ఞాని. దేవునికి స్తుతి కలుగ్గాక. ఈ మహాజ్ఞాని ఏం చేస్తాడు అంటే సందర్భం చాలా ప్రాముఖ్యం అని చెప్తున్నారు మనకి. వాక్యం చాలా ప్రాముఖ్యము, అంశము చాలా ప్రాముఖ్యము.
దేవుని వ్యక్తిత్వము చాలా ప్రాముఖ్యము. ఆ వ్యక్తిత్వము నీకు మేలు చేయాలంటే నీవు ఆ వ్యక్తిత్వానికి అనుకూలంగా నడుచుకోవడము చాలా 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 ప్రాముఖ్యము. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సందర్భాలు అర్థమవుతాయి మీకు దీన్ని బట్టి. ఇప్పుడు అతను మంచివాడు అన్నావు, ఇప్పుడు ఏమంటావు? చెడ్డడు అంటావా? మరి డాక్టర్ గారు ఇప్పుడు ఒకే మాట మీద ఉన్నాడా అంటే డాక్టర్ గారు తేడా, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను తేడా అని. దేవుడు కూడా అలాంటి వాడే. ఆయనలో ఏ తేడా లేదు, ఆయనలో ఏ పక్షపాతము లేదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ఎవరు? డాక్టర్ గారు ఎవరు? సపోజ్ మీకు అర్థం కావడానికి, నిన్న నేడు నిరంతరము ఒకే మాట చెప్తాడు డాక్టర్. ఖచ్చితం. నీకు ట్యాబ్లెట్ ఇవ్వాలి జ్వరానికి, నిన్న నేడు నిరంతరం అదే ట్యాబ్లెట్ ఇస్తాడు ఖచ్చితంగా, తను చదివిన దాన్ని బట్టి. లేకపోతే ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఇంకా మంచి మెడిసిన్స్ తయారైతే దానికి సంబంధించి ఇస్తాడు. నువ్వు జ్వరానికి వెళ్తే మోషన్స్కి ఇస్తాడా అంటే ఏకరీతిగా ఉన్నాడు లేదా? జస్ట్ అర్థం కావడానికి కటింగ్ చేసుకుంటానమ్మా, అర్థం కావడానికి. అవునా? ఎప్పుడూ కూడా మరి ఏకరీతిగా ఉన్నాడు కదా. ఆయన ఆరోగ్యానికి ఎన్ని నీళ్లు తాగమన్నాడు? 5 లీటర్లు తాగమన్నాడా? కిడ్నీ ప్రాబ్లం అయ్యి వెళ్ళావు, 2 లీటర్లు తాగమన్నాడు. మరి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా చెప్పలేదే? నిన్ను బట్టి నీ సమస్యను బట్టి నీ పరిస్థితిని బట్టి వైద్యుడు అలా చెప్పాడా? ఇప్పుడు నీ నైజాన్ని బట్టి, నీ స్వభావాన్ని బట్టి, నీ పద్ధతిని బట్టి నీకు ఏకై ఉంటాడో, నిన్ను ఆనందదాయకంగా అతీతమైనటువంటి అద్భుత పల్లకులు ఎక్కిస్తాడో నిన్ను బట్టే నీ మీదే ఆధారపడి ఉంది. ఏమండి డాక్టర్ గారు, మీరు చాలా మంచివాళ్ళు అనుకున్నాను, 5 లీటర్లు తాగమన్నారు, ఇప్పుడేమో మీరు 5 మూతలే తాగమంటున్నారు, మీరు చాలా చెడ్డోళ్ళు అండి అంటావా డాక్టర్ని? ఎవరి మేలు కోసం? నేను సెటరేట్ చేయాలంటే నేను తిడతాడు వాక్యంలో నుంచి. సెటరేట్ చేయాలంటే వాక్యంలో తిడుతున్నా కూడా నువ్వు సెటరేట్ అవ్వకూడదు, బాధేస్తాడు, కొడతాడు. మంచివాడా చెడ్డోడా? 5 మూతలు తాగమని డాక్టర్ మంచివాడేనా? ఇప్పుడు 5 మూతలు బాగానే తాగుతావు, వేసవకాలం వచ్చిందనుకో 5 లీటర్లు కూడా సరిపోవు మనకి. అలాంటి 5 మూతలు తాగమన్నాడని తిట్టుకుని తాగేమనుకు ఏమైపోతావు? అది నీకు కష్టమే. 5 మూతలే తాగడం సరిపోవు నీకు. అయినా కానీ అంత బాగా పాటిస్తావు ఎందుకు? కొన్నాళ్ల పాటు నేనండి బతకాలండి, మా మనవాడిని మా మనవరాలని చూడాలండి, అక్షంతలు వేయాలండి అని ఎందుకు? చాలా జాగ్రత్తగా. మరి ఆత్మీయ జీవితంలో కూడా దేవాది దేవుడు నిన్ను బట్టే నీకు వైద్యం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కొంచెం ప్రతికూలంగా ఉన్నావు అనుకో, ప్రతికూలమైన వైద్యం కూడా ఆయన దగ్గర ఉంది. నువ్వు అనుకూలంగా ఉన్నావనుకో అనుకూలమైన వైద్యం కూడా ఆయన దగ్గర ఉంది. అనుకూలమైన వైద్యం అంటే ఏంటి, ప్రతికూలమైన వైద్యం అంటే ఏంటో తెలుసా? నువ్వు అంత పెద్ద బలహీన పడలేదనుకో, ట్యాబ్లెట్ ఇచ్చి పంపేస్తాడు. బాగా బలహీన పడ్డావనుకో, ఆయనకు తెలుసు ఏ వైద్యం ఇవ్వాలా, ఇంజక్షన్ పొడిచేస్తాడు. పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కూడా పొడిపించుకోవాలి ఒకసారి. అంతకే ఓవర్గా బలహీనం అయిపోయానుకో సెలైన్లు, అంతకే ఓవర్ అయిపోయానుకో బ్లడ్ కూడా ఎక్కిచ్చేస్తాడు. ఇంకా నీ ఒళ్ళు హోనమే. ఆ హోనం ఎందుకు చేస్తాడు? బాగుపడ్డానికి చేస్తాడు. ఆ హోనం ఎందుకు చేస్తాడు నీకు? అందుకే కదండి డబ్బులు కట్టలు కూడా ఆయన దగ్గర పెట్టి పొడిపించుకుంటున్నాం. కానీ దైవజనుల్లో నుంచి మాత్రము దేవుడు ఏమన్నా పొడిసేలా మాట్లాడితే మాత్రం ముందు కొందరికి, అందరికీ కాదు కొందరికి పొడిసేస్తున్నారు, పొడిసేస్తున్నారు. డాక్టర్ గారు పొడుతుంటే పొడిపించేసుకుంటున్నావు. దేవుడు దైవజనులను వాడుకొని దైవజనుల ముఖాంతరంగా నువ్వు చేసింది తప్పు, నీకు కీడు, నిన్ను కొట్టింది నేనే అంటే బుడుబుడు దొక్కాలి. కచ్చీఫులు కూడా సరిపోవట్లేదు. ఇప్పుడు నువ్వు అన్వయించుకో. డాక్టర్ గారు నీకు అంత పెద్ద వైద్యం చేస్తుంటే సమ్మగా లేదమ్మా, నీకు కమ్మగా ఉందా? ఓ పక్క నుంచి డబ్బులు వెళ్ళిపోతున్నాయి, ఓ పక్క నుంచి శరీరము బాధే, ఏడవలేక మారుకుంటున్నావు. తద్వారా మళ్ళీ ఆయనతో ఏమంటావు తెలుసా? పొడిసి ఆయనతోటి, బాబా జాగ్రత్తగా చెయ్యండి వైద్యము, ఎన్ని డబ్బులైనా ఎలాగోలాగా చూస్తామని. అంటే ఏంటి దాని అర్థం తెలుసా? పొడండి, బాగా బ్లడ్ ఎక్కించండి బాబా,
సెలైన్లు ఎక్కించండి, ఇంజక్షన్ 3 కాదు 30 చేయండి బాబా, నన్ను మాత్రం బతికించండి అంటావు నువ్వు. అదే దైవజనుల దగ్గరకు వచ్చి దేవుడు ఏమన్నా వాళ్ళలో నుంచి ఏమన్నా గద్దెత్తంటే కూర్చోలేము, కింద మంట పెడుతున్నట్టు, ముళ్ళ మీద కూర్చున్నట్టు, ఎప్పుడు లేస్తారా బాబు అన్నట్టు. ఎవరో ఇళ్ళు? ఆ వైద్యుడు నీకు కష్టం కలిగిస్తున్నదే నిన్ను బాగు చేయడానికి. హల్లెలూయా. ఆ వైద్యుడు అనబడే పరమ వైద్యుడు ముఖాంతరంగా ఈ సేవకుడు నీకు కష్టం కలిగిస్తున్నదే నీవు బాగుపడడానికి. బాగుపడాలని డిశ్చార్జ్ అయ్యి వెళ్ళాలని ఉందా లేదా? డిశ్చార్జ్ అయ్యి వెళ్ళాలని ఉందా లేదా? మనవరాళ్ళు మనవడ పెళ్ళి చూడాలని ఉందా లేదా? ఓ గింజ ఇయ్యాలని ఉందా లేదా? వాళ్ళ మీద ఉందా లేదా? మీరు కూడా మరి ఆధ్యాత్మికంగా ఎంతోమందికి నీ పిల్ల తరాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఉందా లేదా? దీవెనకరంగా ఉండాలని ఉందా లేదా? మేలుకరంగా క్షేమకరంగా ఉండాలని ఉందా లేదా? నువ్వు కూడా ఈ లోకములో దేవునికి మహిమార్థం బ్రతికి అందరి హృదయంలో చోటు సంపాదించుకొని దేవునికి ఇష్టురాలవై దేవుడు పిలిస్తే వెళ్ళిపోవాలని ఉందా? హల్లెలూయా. అయితే నేను చెప్తున్న వాక్యం విను. నీకు బాధగా ఉన్న విను, వేదనగా ఉన్న విను. ముళ్ళ మీద కూర్చున్నట్టు అనిపిస్తుంది ఏంటి అని అనిపించిన విను. నీళ్లు మరుగుతాయి కదా సలసలా, అలా రక్తం కూడా మరిగిపోతున్నట్టుంది సింటం. అయినా విను పర్లేదు. ఎంత నవ్వు అద్దుకుందామన్నా, మేకప్ చేసుకుందామన్నా అబ్బే సుఖం లేదు. ఏ వాష్రూమ్కి వెళ్ళిపోతున్నట్టు బయటికి పోయి వస్తాం మంచిది అని అనుకునేలాగున్నా అణుచుకొని కుదించుకొని విను. నీకు బాగు. హల్లెలూయా. నీకు మేలు, నీకు క్షేమం, దేవునికి స్తుతి కలుగుగాక. కానీ వింటే ఏమవుతాం? వినకపోతే బాగు ఓగు లేకుండా వెళ్ళిపోతాం. పెద్దోళ్ళు అంటారు కదా, బాగు లేగు ఓగు లేదురా ఇడికి, ఓగే ఎక్కడికి, మన కన్నడ భాష ఓగే, హిందీ అయితే ఓగయ్య. చూడండి ఇక్కడ సద్దుకైలు చూస్తే, సద్దుకైలు పునరుద్ధానాన్ని నమ్మరు, దేవదూతలను నమ్మరు, ఒక దర్శనాన్ని నమ్మరు, ఒక ప్రత్యక్షతను నమ్మరు. మరి వీళ్ళే సద్దుకైలో, వీళ్ళేం క్రైస్తవులో? దర్శనాలు ఉన్నాయా లేవా? ప్రత్యక్షతలు ఉన్నాయా లేవా? స్వప్నాలు ఉన్నాయా లేవా? దేవదూతలు ఉన్నారా లేదా? ఇవే నమ్మకపోతే దేవుడు ఉన్నాడని నమ్ముతారా? కానీ వీళ్ళు విచిత్రమైన క్యారెక్టర్స్ అనమాట. సద్దూకయ్యలు వీళ్ళ పేరు. ఏ అయ్యలు? సద్దూకయ్యలు అనమాట. మీరు అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయంలోకి రెండమ్మ ఒకసారి. సద్దూకయ్యలు పునరుద్ధానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియు చెప్పుదురు, కానీ పరిసయ్యులు రెండునూ కలవని ఒప్పుకుందురు. ఇక్కడ ఏమనుంది? సద్దూకయ్యలు పునరుద్ధానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియు చెప్పుదురు, కానీ పరిసయ్యులు రెండునూ కలవని ఒప్పుకుందురు. వీళ్ళు ఏం నమ్మరంటే పునరుద్ధానాన్ని నమ్మరు, దేవదూతల్ని నమ్మరు, ఆత్మ లేనివాడే నా వాడుగాడు. వీళ్ళకి ఆత్మని నమ్మరా? ఆత్మే లేదు. దేవుని వాడా? పరలోకం వెళ్తాడా? సీదా పాతాళం వెళ్తాడా? చెప్పగలరు మీరు? పాతాళం వెళతాడు. ఇప్పుడు చూడండి, ఆత్మని ఏం చేయట్లేదు, ఆత్మనే నమ్మట్లేదు. ఇప్పుడు సద్దుకైలు అంటే ఏంటి అర్థమైందా? మనం ధ్యానం చేసుకున్నది మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కాలంలో. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైన తర్వాత అపోస్తలుల యొక్క పరిచర్య స్టార్ట్ అయితే ఈ సద్దుకైలకి విడమరి చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. సాక్షాత్తు తండ్రి యొక్క అద్వితీయ కుమారుడు, సాక్షాత్తు వాక్యమై ఉన్న దేవుడు. వాళ్ళకి తెలియకపోయినా మనకు తెలుసా లేదా దేవుడని? తెలుసు. కానీ వాళ్ళకి తెలుసా? ఎంత విడమరిచి క్షుణ్ణంగా చెప్పారు. అట్టుపండు తొక్క ఒలిచి పండును తీసి నోటిలో పెట్టి నమలండి మింగండి అని చెప్పినట్టు చెప్పలేదు. ఏమని చెప్పారు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు ఓవర్గా మాట్లాడుతున్నారు. వీళ్ళకే తెలుసు అన్నట్టుగా మాట్లాడుతున్నారు, మాదే కరెక్ట్ అన్నట్టుగా. ఈ యేసుక్రీస్తు ప్రభువారిని మనం తట్లో బుట్లో పెట్టాలి, మనమే కరెక్ట్ అని ఒప్పింపజేయాలి, కాసుకో అన్నట్టు వచ్చి, యేసు ప్రభువా ఇలాగ మరి ఒక స్త్రీ ఉంది, మా మోషే మాకు రాసి ఇచ్చారు,
ఆవిడ ఒక అతన్ని వివాహం చేసుకుంది. వాళ్ళ 7 అన్నదమ్ములు. ఆ మొట్టమొదటోడు పిల్లలు పుట్టకుండా ఏమైపోయాడు, చచ్చిపోయాడు. మరి మా మోషే మాకు ధర్మశాస్త్రంలో మరి పుస్తకం రాసి ఇచ్చేసాడు కదా. మరి మా మోషే గారు చెప్పినట్టుగా ఆవిడని ఆ తర్వాత 6 కూడా చేసుకున్నారు. 6 కూడా పిల్లలు కలగలేదు, 6 చచ్చిపోయారు. ఈ 6 ప్లస్ ఆయన 7, ఈ 7 వెనకాల ఈవిడి అందరూ చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత మీరు పునరుద్ధానం ఉందంటున్నారు కదా, మీరు నమ్మనుకో. మరి మీరు అంటున్నారు కదా మేము ఆత్మను కూడా నమ్మనుకో. మరి మీరు అంటున్నారు కదా, మరి ఈ 7 బతికేస్తారు కదా మీరు అన్నట్టు. ఎటకారం, బతికేస్తారు కదా మీరు అన్నట్టు, మనం బ్రతికేస్తారు కదా మీరు అన్నట్టు. మరి బ్రతికేసిన తర్వాత ఆవిడ బ్రతికేస్తుంది కదా, గొడవలు వచ్చేవా? మరి ఈ 7 ప్లస్ ఆవిడ 8 పునరుద్ధానంలో అందరూ కనబడతారు అందరికీ. ఈ 7 అక్కడ ఉంటే వీడు ఇక్కడ ఉంటుంది. అలాంటప్పుడు మరి ఏ భర్త దగ్గరికి వెళ్తుంది ఆవిడ? నా భర్త అని ఎవరిని అంటది అన్నారు. చెంప చెళ్ళు అనిపించినట్టు చెప్పాడు యేసుప్రభు. ఏమని చెప్పారంటే, దేవదూతలు లాగా ఉంటారు. దేవదూతల్ని వీళ్ళు నమ్మరు, పునరుద్ధానాన్ని నమ్మరు, దేవదూతల్ని నమ్మరు, ఆత్మను నమ్మరు. ఈయనేమంటున్నారు, మీరు నమ్మని దేవదూతల్లాగా ఉంటారని అర్థం. దేవదూతల్ని మేము నమ్మం. ఇప్పుడు నువ్వు ఇంత హిస్టరీ చెప్తే ఎక్కడ నమ్ముతాం? నో అన్నారు. కాబట్టి అపోస్తుల కార్యాల్లో కూడా ఏ సంతెత్తు కూడా మారలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారని మనకు తెలుసు. అంత సాక్షాత్తు దేవుడు వాళ్ళని కరెక్ట్ చేస్తుంటే, ఆ కరెక్ట్ చేయబడకుండా మాదే వేదం ఏంటి, మేము ఏదనుకున్నామో అదే. మీకు తెలుసా, నేను చూస్తున్న కుక్కకి 8 కాళ్ళు ఉన్నాయి. 8 ఏంటి, 4 కదా. మా చిన్నప్పటి నుంచి, మీ తాతల చిన్నప్పటి నుంచి 4 కదా. 8 కాళ్ళు ఏంటి? అది వింత కుక్క అయి ఉంటుంది. వింత కుక్క కాదు. నేను ఏ సంవత్సరంలోనైనా నేను ఎలాంటిదని చూసానో తెలుసా? 8 కాళ్ళు దాన్ని. నేను చెప్పిందే కరెక్ట్ వినాలి అంతే. ఇప్పుడు సద్దుకయ్యలు కూడా అపోస్తుల కార్యాల్లో మారారా? యేసుక్రీస్తు ప్రభువారు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు వివాహానికి ఇవ్వబడరు, వివాహం చేసుకొనరు. ఏమన్నారు? వివాహానికి ఇవ్వబడరు, వివాహం చేసుకోరు అన్నారు. దేవదూతల్లాగా ఉంటారు అన్నారు. నమ్మారా? నమ్మలేదు. ఆ తర్వాత ఇంకా కొంత ముందుకు వెళ్ళి చెప్పారు. ఏమని చెప్పారంటే, మోషే 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 అని కొట్టేసుకుంటారు కదా. ఆ మోషే కంటే గొప్పవారు ఎవరు? వాక్యమైన యేసయ్య. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు వాక్యం ఇచ్చారు, మోషేకి ఆజ్ఞలు ఇచ్చారు, కట్టడిచ్చారు, విధి ఇచ్చారు, ధర్మం ఇచ్చారు. ఏమిచ్చినట్టు? యేసు ప్రభుని ఇచ్చినట్టు. అర్థమైందా? ఇప్పుడు ఆ యేసు ప్రభువే వాళ్ళు ఎదురుగుండా ఉండి, ఒరే తండ్రి, నాయనలారా, నా సహోదరులారా, మీరు పొరపాటు పడుతున్నారు. మీరు వాక్య లేఖనం అంటే ఏంటో ఎరగక పొరపాటు పెడుతున్నారు. ఆ లేఖనం నేనే. తండ్రి అయిన దేవుడు మోషేకి ఇచ్చింది నన్నే. ఆ లేఖనాన్ని కర్త నేనే, కర్మ నేనే, క్రియ నేనే. అందుకని మీరు పొరపాటు పడొద్దు. బహుగా పొరపడుతున్నారు. ఏ మోషేని బట్టి మీరు అతిశయిస్తున్నారో ఆ మోషే ఇచ్చాడు, మోషే రాశాడు మాకు అన్నారు కదా. మీరు ఆ మోషే చెప్పాడు. ఏమని చెప్పాడు? పొదలో ప్రత్యక్షతలో దేవాది దేవుడు మోషేతో ఏమని పరిచయం చేసుకున్నాడు? నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. వాళ్ళు సజీవంగా ఉన్నారు. అందుకే వారు మరణమైపోయిన తర్వాత వాళ్ళు పునరుద్ధానం ఉంది కాబట్టి సజీవంగా ఉన్నారు. కాబట్టి ఒక లేఖనంలో నేను మృతులకు దేవుణ్ణి కాదు సజీవులకు దేవుణ్ణి అన్నాడు దేవుడు. మీరేమనుకుంటున్నారు? పునరుద్ధానమే లేదంటున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, మీరు ఏ మోషేనైతే మా మోషే అన్నారో ఆ మోషే చెప్పాడు. మీకు అర్థం అవ్వలేదు వాక్యం. అబ్రహాము దేవుడుని, ఇస్సాకు దేవుడుని, యాకోబు దేవుడును, నేను సజీవుల దేవుడును, మృతుల దేవుడు కాదు అన్నారు. అంటే ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చనిపోయారు. వాళ్ళు పునరుద్ధానులు అయ్యారా లేదా? అయ్యారు. ఆ మాట మీ మోషే చెప్పాడా లేదా?
కానీ మీరు గ్రహించలేదు. లేఖనాలు తెలియక మీరు బహుగా పొరపాటులో ఉన్నారు. లేఖనాలు తెలియక ఎలా ఉన్నారు మీరు? బహుగా, బాగానే పాడైపోయినటువంటి స్థితిలో మీరున్నారు. అందుకే మీరు ఆత్మను నమ్మరు, మీరు పునరుద్ధానాన్ని నమ్మరు, మీరు దేవదూతల్ని నమ్మరు. దేవదూతలు లేకపోతే మన ప్రార్థన తీసుకెళ్తుంది ఎవరు? తీసుకొస్తున్నది ఎవరు? వాళ్ళు వెళ్తారు పరలోకం? సద్దుకైలు వెళ్ళరు, ఎట్టి పరిస్థితులు వెళ్ళరు. కానీ పాట దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. నిస్సాగెద యేసునితో నా జీవిత కాలం అంతా, నువ్వు జీవితాంతం సాగిన పరలోకం మాత్రం సాగలేవు, ఆగిపోతావు. అంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? రాకడ పర్యాంతం వరకు ఉంటారా లేదా? ఉంటారు. ఇక్కడ సుస్పష్టంగా చెప్పారా లేదా యేసయ్య? చెప్పారు. అపోస్తుల కార్యాల్లో మారినోడు ఒక్కడన్నా ఉన్నాడా? సద్దుకయ్యుల్లో మారినవాడు ఒక్కడు లేడు. పేతురు, 2వ పేతురు చివరి అధ్యాయంలో ఒక మాట మీకు గడిచిన వారం చూపించాను. పౌలు భక్తుడు వ్రాసినటువంటి ఆ పత్రికల్లో ఉన్న ఆయన మాటలో ఆ లేఖనాలని అపార్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. విద్యావిహీనులు, ఆత్మ లేని వాళ్ళు, అస్థిరులు. అస్థిరులు అంటే శరీరులు, ఆత్మతో నడిపింపబడిన వాళ్ళు కాదు. ఇలాంటి వాళ్ళంట పౌలయ్య గారి బోధలు ఏం చేస్తారంట? అపార్థం చేసుకున్నారు. ఇప్పటికే చాలా మనం ధ్యానం చేసాం. అయితే పేతురు గారు అంటారు, తక్కిన లేఖనాలను కూడా అపార్థం చేసుకున్నారు. తక్కిన లేఖనాలు అంటే ఏంటి? మోషే ద్వారా దేవుడు అనుగ్రహించినటువంటి లేఖన భాగాలు మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఈ వాక్యాన్ని అపార్థం చేసుకుని బోధిస్తున్న వాళ్ళు ఉన్నారు. అర్థం చేసుకోకుండా బోధిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎవరు అపార్థం చేసుకుంటారు? ఆత్మ లేని వాళ్ళు. సద్దుకైల్లో ఆత్మ ఉందా? అందుకే ఏం చేశారా? లేఖనాన్ని ఆఖరికి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన అర్థం చేసుకున్నారా? ఇప్పుడు నువ్వు చెప్పు, నీకు ఆత్మ ఉందా? ఉందా? అర్థం చేసుకుంటున్నావా? అది నీకే ఎరుక. ఒకటి. తర్వాత వాళ్ళు దేవదూతల్ని నమ్మరు. మరి వీళ్ళు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? మరి ప్రార్థన అట్టుకెళ్ళి వాళ్ళు ఎవరు? అంటే పట్టుకెళ్ళి వాళ్ళు ఎవరు? ప్రార్థన పట్టుకుని వెళ్ళేవాళ్ళు ఎవరు? ప్రార్థనకి సమాధానం తెచ్చేవాళ్ళు ఎవరు? దానియేలు గ్రంథంలో ప్రార్థన పట్టుకెళ్ళి ప్రార్థనకు సమాధానం తెస్తుంది దేవదూత. ఈ లోపు దెయ్యవడ్డు వచ్చేసింది. అవునా? వీళ్ళు ఎవరిని నమ్మరంట? నువ్వు నమ్ముతావా? నమ్ముతావా? దేవునికి స్తుతి కలుగుగాక. అంటే నీ ప్రార్థన పరలోకం వెళ్తుందని నమ్ముతావా? ఎవరు పట్టుకెళ్తున్నారు? దేవదూత. నమ్ముతావా? దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? దానికోసం విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తున్నావా? మీ ఆయన మారడని ప్రార్థన చేసి ఉపవాసం అయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పటికి మీ ఆయన అలాగే ఉంటే నువ్వు మారవని నాకు తెలుసు, నాకు తెలుసు నువ్వు మారవని తెలుసు. ఆ గేదె బాగోలేదు, ఇంటికి వెళ్ళేటప్పటికి వీరావేశంతో చేస్తావు ప్రార్థన. నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తా. ఇంటికి వెళ్ళేటప్పుడు గేదె నుంచి రక్తం వచ్చేస్తుందంట ఎక్కడి నుంచో మొత్తానికి. నేను అనుకుంటాను, నన్ను ఇదే ఇప్పుడు తగ్గదని నేను అనుకుంటానే ఉన్నాను. అంటే మనకే తెలియకుండా మన ప్రార్థన, మనకే తెలియకుండా దేవదూతల ప్రార్థన ఏం చేస్తాయంట? తీసుకెళ్ళిపోతాయంట, సమాధానం తెచ్చేస్తాయంట. మరి నీ మాటలు ఎలా ఉన్నాయి? అంటే నువ్వు భ్రమలోను ఎలా ఉన్నావంటే నీకే తెలియని అయోమయం. కొంతమంది అంటారు, ఏట్రా అయోమయంగా ఉన్నాడు, కొంచెం అయోమయంగా మాట్లాడుతున్నావు ఏంటి? ఏమంటే మన అందరినీ అర్ధరాత్రి మధ్యరాత్రి మంచి నిద్రట్లో ఉన్నప్పుడు లెగిసి మైసూరు పాకం పట్టరా తింటాను అన్నాడు మీ ఆయన. మైసూరు పాకం ఉండమని తెలిసి గిరా గిరా తిరిగేస్తావు నిద్రట్లో. మైసూరు పాకం డబ్బు ఎక్కడ ఇట్టో తెలదే, పరాకులో ఉంటావు, మంచి నిద్ర అవస్థలో జోగుతూ ఉంటావు. కానీ ఆత్మీయ నిద్రలో జోగుతున్నావేమో, జాగ్రత్త. ఆత్మీయ నిద్రలో జోగితే ఎలా ఉంటావు తెలుసా? కడుపు కట్టుకోవడం, ప్రార్థన చేసేయడం రొటీన్. విశ్వాసం కనపరచడం మాత్రం ఆవగింజంత కూడా ఉండదు.
విశ్వాసంతో మాట్లాడడం కూడా ఆవజ గింజంతా ఉండదు. భర్త కోసం ప్రార్థన చేసి వెళ్ళేటట్టుకు భర్త అదే మాటలు మాట్లాడుతుంటే నాకు తెలుసు నువ్వు మారవని అంటాం తెలుసు, కానీ విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. ఇప్పుడు మాట్లాడుతున్నావు కానీ నేను నమ్ముతున్నాను నిన్ను దేవుడు మార్చబోతున్నాడు. అది విశ్వాసం అంటే. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. అది ఉండాలన్నమాట. ఇప్పుడు సద్దుకైలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం అనుకుంటాం, ఛీ దేవదూతలు నమ్మరా వీళ్ళు, అయ్యయ్యో ఆత్మ నమ్మరు, అయ్యో ఇంకేం నమ్మరు, పునరుద్ధానాన్ని నమ్మరా, అయితే నేను చాలా బెటర్, నేను ఆత్మను నమ్ముతాను, పునరుద్ధానాన్ని నమ్ముతాను, దేవదూతలు నమ్ముతాను, అయితే వెళ్ళిపోతావు పరలోకం. ఆ మాటకు వస్తే నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? మన అపోస్తుల కార్యం 23వ అధ్యాయంలో చూస్తే పరిసయ్యులు కనబడతారు, సద్దుకైలు కనబడతారు. పరిసయ్యుల గురించి సద్దుకైల గురించి ఏం రాయబడిందో తెలుసా? సద్దుకైలు పునరుద్ధానాన్ని నమ్మరు, దేవదూతల్ని నమ్మరు, మరియు ఆత్మను నమ్మరు. కానీ పరిసయ్యులు దేవదూతలు నమ్ముతారు, సద్దుకైలు నమ్ముతారు, ఆత్మను నమ్ముతారు, వెళ్ళిపోతారు పరలోకం. అది మరి అందుకు చెప్పాను నేను. మనం అనుకుంటాం కదా వాళ్ళ మీద మేము బెటరా బటరా? బెటర్. బటర్ అంటే వెన్న కరిగిపోద్ది, అలాగే నువ్వు కరిగిపోతావు. మరి అందుకే మనం అంత అలా కరిగిపోకో, ఉండు, నిలకడగా ఉండు, స్థిరంగా ఉండు. మన విశ్వాసం కరిగిపోకూడదు. బటర్లాగా వెన్నలాగా కరిగిపోకూడదు, బెటర్గా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు కరిగిపోకూడదమ్మా, మనం బలంగా ఉండగలగాలి. పరిసయ్యులు ఏమన్నాడంటే వీళ్ళు అన్నీ నమ్ముతారు, అందుకేనైనా గుడ్డి పరిసయ్యుడు అన్నాడు యేసయ్య. చెప్పండి ఇప్పుడు, ఏ గుడ్డి పరిసయ్యుడా అన్నది ఎవరినే? నువ్వు గుడ్డి వాడవాయుండి గుడ్డివాడికి త్రోవ చూపుతున్నావు అన్నది ఎవరినే? నువ్వు పరలోకం ప్రవేశింప నువ్వు అన్నది ఎవరినే? ఓయ్ సర్ప సంతానమా అన్నది ఎవరినే? ఓయ్ వేషధార అన్నది ఎవరినే? మరి బెటర్ అనుకోకు మరి, ఎందుకంటే ఈయన కూడా బెటరే. ఎవరో పరిసయ్యుడు సద్దుకయ్యుని మీద బెటర్. ఇప్పుడు నువ్వు నేను కూడా సద్దుకయ్యుని మీద బెటర్. అలాగని పరలోకి వెళ్ళిపోతామా? దేవుడు ఏమంటాడు? యేసు ప్రభుని వాళ్ళు ఏమన్నారు తెలుసా? దెయ్యాలు వెళ్ళగొడతంటే ఈ ఆత్మను నమ్మిన వాళ్ళు, ఈ పునరుద్ధానాన్ని నమ్మిన వాళ్ళు, ఈ దేవదూతలను నమ్మిన వాళ్ళు యేసయ్యను నమ్మలే. బెటరా యేసయ్యను నమ్మలే. ఏమన్నారు తెలుసా? నీవు దయ్యములు వెళ్ళగొడుతున్నావా, దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన వెళ్ళగొడుతున్నావు. దెయ్యలాగా అన్నారు. అచ్చు, బయల్జెబూలు వలన, దయ్యాలకు అధిపతి అంట బయల్జెబూలు. ఆ అధిపతి, దెయ్యాలకు అధిపతి అయిన బయల్జెబూలు వలన నువ్వు దెయ్యాలని వెళ్ళగొడుతున్నావు. నువ్వు తిండిపోతువు, నువ్వు త్రాగుబోతువు, నువ్వు తిట్టుబోతువు. ఇంకెవరు? నువ్వు మతానికి వ్యతిరేకం. మన భాష, నువ్వు మతానికి వ్యతిరేకం. ఎందుకన్నారు వాళ్ళు? లేఖనాలను అర్థం చేసుకోలేక. యేసుక్రీస్తు ప్రభువారి వాక్యానికి వ్యతిరేకమా? మతానికి వ్యతిరేకం అంటే అందులో పెట్టకండి. అంటే మనం అనుకుంటాం కదా, పిల్లలన్నా ఎవరన్నా చెప్పిన మాట లేదు అనుకో, మనం ఏమంటాం అంటావా? మతానికి ఆడి మతానికి వ్యతిరేకం, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళని అంటాం, చెప్పిన మాట వినరా బాబు అని. ఇప్పుడు యేసుప్రభుని వాళ్ళు ఎందుకన్నారు? వాక్యానికి విరోధంగా చూశారు యేసుప్రభుని. మోషేకి దేవుడు అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రానికి విరోధంగా యేసుప్రభుని చూశారు. ఎందుకో తెలుసా? మీరు అనుకోవచ్చు ధ్యానంలో విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదని ఏం చెప్పారు? దేవాది దేవుడు మోషేతో చెప్పారు. మోషే రాసి ఇశ్రాయేలీలకి లేదా విశ్వాసులకి ఇచ్చారు. అవునా? ఇది లేఖనం, ఇది వాక్యం, ఇది ఒక ఆజ్ఞ, ఇది ఒక కట్టడ విధి ధర్మం. అవునా? జనాలందరూ దాన్ని ఫిక్స్ అయ్యారు లేఖనానికి. యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత గుడ్డోణ్ణి విశ్రాంతి దినానే
పుట్టుకతో గుడ్డోడు 40 సంవత్సరాలు వచ్చాయి, అతన్ని ఎప్పుడు స్వస్థపరిచారు చెప్పాలి? 18 సంవత్సరాలుగా కట్టబడిన అనుభవంలో ఉన్నటువంటి నడుము వంగిపోయిన స్త్రీని ఎక్కడ స్వస్థపరిచాడు? ఇప్పుడు స్వస్థపరిచారు విశ్రాంతి దినాన. ఆ రోజు విశ్రాంతి దినం ఆదివారం కాదు నాన్న, శనివారం. ఇప్పుడు విశ్రాంతి దినం మనకు ఆదివారం, అవునా? శనివారం ఆరాధనలు జరుగుతుండే. ఎప్పుడు స్వస్థపరిచారు? పక్షవాయువు గల రోగిని పెంకులు తీసి కిందకి దించారే ఆ రోజు. ఏ రోజు? అప్పుడు స్వస్థపరిచారు. 38 సంవత్సరాలుగా కోనేటి దగ్గర పడిన వ్యక్తిని ఇప్పుడు స్వస్థపరిచారు. ఈయన దేవుడు స్వస్థపడితే అదే రోజు స్వస్థపరచాలా? పరిసయ్యులకి అది. మీకు కూడా వచ్చిందా? ఈ దేవుడు అన్నవాడు ఇంక సోమవారం నుంచి లేదా ఆదివారం నుంచి శుక్రవారం వరకు స్వస్థపరచలేడా? ఆ రోజు స్వస్థపరచాలా? ఎస్. ఎందుకు స్వస్థపరిచాడు ఆ రోజు అంటే, మీరు లేఖనాలు ఎరుగక పొరపాట్లు ఉన్నారో మీ మొబ్బిడ కొట్టడానికి ఏం చేశాను? నేను స్వస్థపరిచాను. ఏ పని చెయ్యొద్దంటే స్వస్థపరచొద్దన్నా, స్వస్థపరిచిందని తప్పట్టారు వీళ్ళు. ఈ రోజుల్లో కూడా దైవజనులు దేవుని ఆత్మతో నింపబడి ఆత్మవేశంతో వాక్యం చెప్తుంటే ఆ మొక్క తీస్తాడు ఒకడు, ఈ మొక్క తీస్తాడు ఒకడు, గుండ్లు బాధ తీసుకునేవాడు ఒకడు, నోరు బాధ తీసుకునేవాడు ఒకడు, కొట్టేసుకునేవాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సద్దుకయ్య లాంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి కేటగిరీ మనం చచ్చిపోయినా కూడా ఉంటారు. ఆళ్ళు చచ్చిపోయినా కూడా పిల్లకాయలు లేపుతారు. అర్థమైందా? రొటీన్గా జరుగుతూ ఉంటుంది. అందుకని జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకోండి. ఇలాంటి వాళ్ళు ఏమన్నా ఎదురు పడితే మళ్ళీ అలాగా వెళ్ళిపోయారు కనుక మళ్ళీ ఇప్పుడు యేసుప్రభుకి ఏం పని? అవకాశం ఇవ్వాలా? ఆయన ఇవ్వాలా? ఏమండి అవకాశం ఇవ్వాలా? అందులోకి వెళ్ళకండి. మళ్ళీ తాడి చెట్టు కింద పాలు తాగితే ఎవడన్నా కళ్ళే తాగుతాడు అంటారండి. ఇది కూడా సందర్భం, అందులోకి వెళ్ళకండి. మరి వెళ్ళకండి, సందర్భాలు చాలా ప్రాముఖ్యం కదా. ఇప్పుడు మీరు అనొచ్చు, ఏమంటే అవకాశం ఇవ్వాలా వాళ్ళందరికీ? మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుందండి? పని చేయకూడదు. పని అంటే ఇది కాదు. ఇప్పుడు మీరు పనులు పాటలకు వెళ్ళిపోయి దేవుని మందిరాన్ని మానేస్తే తప్పు. అక్కడ పని చెయ్యొద్దు అంటే పని పాటలో అన్నీ కూడా కట్టుబెట్టి దేవుణ్ణి అయినా నాకు ప్రియారిటీ ఇవ్వండి. ఎందుకు మీకు పని చెప్పు, ఓ మాట చెప్పు. ఎందుకు నీకు పని? ఎందుకు నీకు దుడుపు? నీ జీవన విధానం కొనసాగడానికి. ఆయనేమో ఆకాశం నుండి అప్పుడు ఏం చేశారు? మన్నా. ఇప్పుడు వాళ్ళకి ఏం పని? ఏం పని? శుభ్రంగా సమకూర్చుకుని దేవుడి దగ్గరికి వచ్చి ఆరాధించుకోక, అలాగే మీరు ఇంకెక్కడికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఆ రోజు నుండి వాళ్ళకి మన్నా కురిపించారు కాబట్టి అండి, ఏమండి వాళ్ళండి పనిలోకి వెళ్ళొద్దు అన్నారండి. అందుకేనండి దేవుని పాదాల దగ్గరికి వచ్చి దేవునికి స్తోత్రం అన్నారండి. మరి ఇప్పుడు మాకెక్కడండి? నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తున్నది దేవుడే. నీ కష్టం నువ్వు తినగలిగే పరిస్థితి నీకు ఇచ్చినది దేవుడే. అది దేవుడితో సమానం తెలుసా? ఆకాశం నుండి అద్భుతంగా కురిపించిన మన్నాతో సమానము. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇన్ని సందర్భాల్లో ఏం చేశారో తెలుసా? విశ్రాంతి దినాన స్వస్థపరిచారు. విశ్రాంతి దినాన నీ పాపములు క్షమింపబడ్డాయని చెప్తే వీళ్ళకి బుర్ర పాడైపోయింది. దేవదూషణ చేస్తున్నాడు, దేవుడే కదా పాపాలు క్షమించాడు అంటే నేను దేవుని కుమారుని అని చెప్తున్నారు. విన్నారా? నేను అబ్రహాము పుట్టక మునుపున్నానన్నాడు. విన్నారా? లేఖనాలు అర్థమైన వీళ్ళకి. ఇదిగో సొలొమోను మహారాజు ఎన్నో సంవత్సరాలుగా కట్టినటువంటి మందిరాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో లేపుతా అన్నాడు. అర్థమైంది వీళ్ళకి, ఈ మట్టి బుర్రలకి. పో చెప్తుంటే అర్థమైందా? ప్రతి మాటను అపార్థం చేసుకున్నారు లేదా? అపార్థం. యేసయ్యని నమ్మారా? దెయ్యాలు వెళ్ళగొడితే ఏమన్నారు? ఎట్టి పరిస్థితుల్లో వివేచన శక్తి ఉంది మాలో. యేసు ప్రభువులు ఏమనేస్తుంది వీళ్ళకి? సైతాన్. యేసు ప్రభువులు అనేస్తుంది.
ఈ రోజుల్లో కూడా నిజమైన దైవ సేవకులు అనేస్తా ఉంటాయి. ఏంటి దెయ్యాలు నిజంగా దేవుని యొద్ద వాక్యం తీసుకొచ్చి చెప్తుంటే ఎజ్జెబెల్ అంటున్నాడు అక్కడ. ఆదిమ అపోస్తులుని ఏమన్నారు తెలుసా? పౌలుని ఏమన్నారు తెలుసా? పేడ వంటి వాడు. పౌలుని ఏమన్నారా? ఏ పేడ వంటి వాడా నువ్వు. అక్కడే ఆ మాటలోనే చీడపీడలతో సమానంగా అపోస్తుల కార్యాల్లో ఉంటుంది చూడండి ఆ మాట. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 5వ వచనం చూడమ్మా. ఈ మనుష్యుడు పేడ వంటి వాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మత భేదమునకు నాయకుడని ఉన్నట్టు మేము కనుగొంటివి. ఎంత గొప్పోళ్ళండి. పౌలయ్య గారులు ఏం కనుగొన్నారు వీళ్ళు? మరి మాలో మీరేం కనుగొంటున్నారు? మరి పౌలయ్య గారులు ఏం కనుగొన్నారంటే వీళ్ళు కనుగొన్నారంటండి. ప్రాక్టికల్ చేసి కనుగొంటే తెలిసిపోయింది. యేసుప్రభులో ఏ నేడానెత్తుంది వీళ్ళకి? సైతాన్. ఎవరో యేసుప్రభులో ఏం కనబడుతుంది వీళ్ళకి? సాతానుడు, దోత వీడు అన్నారు. దెయ్యములకు అధిపతి వీడు అన్నారు. తిండిపోతు వీడు, తాగుబోతు వీడు, తిట్టుబోతు వీడు, అలాంటాడు ఇలాంటాడు ఇప్పుడు కూడా అంటున్నారు. ఎప్పటికి కూడా అంటున్నారు. మరి పౌలయ్య గారు ఎంత మంచి భక్తులు మనకు తెలియదా? యేసుప్రభు ఎంత మంచివారు మనకు తెలుసా? ఇప్పుడు అందరూ యేసుక్రీస్తు ప్రభు అని పరిశుద్ధ గ్రంథంలో కానీ అట్ ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు కానీ మనం చూస్తున్నప్పుడు మన యేసయ్యను అంతేసి మాటలు మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది? మనకేమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. వాళ్ళకి ఏమనిపిస్తుంది? నిర్భయంగా చెప్పాం నిజం. ఏం చెప్పారు? డైలాగ్స్ ఏం చెప్పారంటే వీళ్ళు నిజాన్ని నిర్భయంగా చెప్పారంట. ఎవ్వరు నోరు పెరగట్లేదు కానీ మేమే బయటకు వచ్చి రోస్టింగ్ చేస్తున్నాం. రోస్టింగ్ అని పెట్టారు. దైవజనులు రోస్ట్ చేస్తున్నారు తెలుసా మీకు తెలియదేమోనే. ముసుగులు వేసుకోలేని వాళ్ళని రోస్టింగ్. ముసుగు వేసుకోకపోతే తప్పు. అవ్వవ్వవ్వా, నేను ఇప్పుడు ముసుగు మర్చిపోయి వచ్చేసాను. చచ్చిపోవాలి ఇప్పుడు నేను అక్కడ. ముసుగు మర్చిపోయి వచ్చేసానండి. నాకు ముసుగు మర్చిపోయాను. నేను ముసుగు వేసుకోవడానికి లేదని ఇప్పుడు నేను ఏం వాక్యం చెప్పడం మానేనా? చెప్పండి, ఓ మాట చెప్పండి అంటే మీరు ఇలా చెప్తే చెప్పరులే, ఇలాగుంటే చెప్పరు. మీరు నన్ను బుక్ చేసుకున్నారండి మీరు. నేను రాయచూరు నుంచి వచ్చాను. ఇప్పుడు తీరా బ్యాగ్లో ముసుగు లేదు. అంటే డ్రెస్ వేయాలి, అందుకే ముసుగు లేదు బ్యాగ్లో. నేను కారులో మర్చిపోయాను. ఆ కారు వేసుకెళ్ళిపోయాడు రిటర్న్. ఇప్పుడు నేను ముసుగు కోసం ఆలోచించనా వాక్యం చెప్పనా? నాకు తెలియగడుగుతాం. దేవుడిచ్చిన ఈ తలంపులన్నీ ఈ ముసుగు మింగేసి ఎట్టిపోయిందా? చెప్పండి. ఈ ముసుగు మింగేసి పట్టుపోయిందా? ఎక్కడికే మింగేసిందా పాపం? దాని నోట్లో చూపు తీసుకోవాలి నేను, దాన్ని మళ్ళా భుజించాలా నేను? ముసుగేసుకోకపోతే మామూలుగా చేయట్లేదు. ఇప్పుడు జనాలు ఎలా తయారైపోయారు తెలుసా? ఎక్కడికైనా మీటింగ్కి సడన్గా ఏదో ఊర్లోంచి వెళ్ళినప్పుడు పక్కన మీటింగ్ జరిగిందంటే ఆ మీటింగ్కి వెళ్ళిపోవడం అని అనుకునేటప్పటికి ముసుగు లేదు. ముసుగు లేకపోతే ఏపేస్తారు ఇప్పుడు అని ప్రార్థనకే రాకుండా వెళ్ళిపోవడం మంచిదా? మీరు మళ్ళీ ఎక్కడికి వెళ్ళకండి. చీర ముసుగేసేస్తామండి. అది కదా అమ్మాయి డ్రెస్ వేసుకుంది, మోడర్న్ డ్రెస్, అందుకని ముసుగు లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి షాప్కి వెళ్ళి ముసుగు కొనుక్కుని వెళ్ళాలా? ఈలోపు ఇక్కడ ప్రార్థన అయిపోద్ది. ఇలాగ తయారు చేశారు ఎవరినే? ఇప్పుడు చెప్పండి, సంఘంలో మనం అందరం ముసుగేసుకోమా? మరి ఇప్పుడు మనం ధ్యానం చేసుకుంటుంది కరెక్ట్ తప్ప? ఇప్పుడు ముసుగేసుకోలేదు, నువ్వు వాక్యంలో లీనమైపోయావు, ముసుగు ఎలాగ ఊడిపోయింది. వాక్యంలో లీనమైపోతే ఇంకేం చూసుకుంటావు ముసుగు నువ్వు? అలాంటప్పుడు నేను వచ్చేసేస్తున్నానా? చెప్పండి. ఆ తర్వాత నువ్వే గ్రహించుకుని వేసుకోవాలి. కాబట్టి మనకు అలా నేర్పించారు. అలాగని నరకం పోతావా? కానీ ఎలా చేశారు అంటే రోస్టింగ్లు. ఏడు తప్పు ఏంటండి? ముసుగంటే ఏంటో తెలుసా? చక్కగా కప్పుకోవడం. అలా కప్పుకుంటుంటే కుదరదంటున్నారు. నాలాగా మరి అందరూ క్లిప్లు పెడతారా? ఇదంతా కిందకి జారిపోతూ ఉంటుంది. వాక్యం మీద దృష్టి పెడతారా? ముసుగు మీద దృష్టి పెడతారా? మీరు పట్టించుకోకండి. అర్థమైందా?
మీ హృదయం దేవునికి కావాలి, సందర్భం నువ్వు ఎరిగి ఉండాలి, అంతే. కొంతమంది వేసవకాలంలో చాలా భయంకరంగా ఇంకా ఏమైపోతుందో తెలుసా, మీలాంటి వాళ్ళకి ఏదో ర్యాష్ కింద వచ్చేసి కింద పడిపోయి కొట్టేసుకునేలాగా ఉండే పరిస్థితిలో ఉంటారు కొంతమంది. అలర్జీలు ఉంటాయి, కొంతమందికి స్కిన్ డిసీజెస్ ఉంటాయి. అలాంటి మా పాస్టర్ అమ్మగారు ముసుగేసుకోమన్నారు, హిచ్చింగ్ వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు. అలాంటప్పుడు మీరు గారు ముసుగేసుకున్నారు అనుకో, ఖచ్చితంగా కింద పడిపోతారు, నేను చెప్తున్నాను. ఎందుకో తెలుసా, ముసుగేసుకుంటే ఎక్కువ స్వెట్టింగ్ వచ్చేస్తూ ఉంటుంది. నేను కొంతమందిని గమనిస్తూ ఉంటాను, బాధపడుతూ ఉంటాను. కొంతమంది ఏం చేస్తారు, అప్పుడే మెట్లు ఎక్కి వస్తారు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం అయిపోద్ది. అయిపోయేటోడికి వచ్చి ఇలా ప్రార్థన చేసుకోరు, కొంచెం రిలాక్స్ ఎవరు అసలు. ఆ ఫ్యాన్ ఏమో తగులుతుందో తగలదో కూడా తెలియదో. మీరు మెట్లు ఎక్కుని వచ్చినప్పుడు కానీ వేరే సందర్భాల్లో కానీ మీ ఒళ్ళు అంతా హీట్ అయిపోతూ ఉంటుంది చూడండి. కానీ ముందు ఏమేసేస్తారు తెలుసా, మీరు వేసేస్తారు. ఎందుకు? పాస్టర్ గారు అన్నారు కానీ సందర్భం గుర్తుంచుకుంటున్నారు మీరు. అదే నేను చెప్తున్నాను వాక్యం. పాస్టర్ అమ్మగారు ముసిగైపోతే ఏమంటారు ఇప్పుడు? ఏదో అనేస్తారు మమ్మల్ని. అబ్బే సందర్భంతో వెళ్దామా, నాకు నేను అన్నం తింటలేదు గడ్డి. పైనుంచి వస్తారు, వచ్చేటోడికి అంతా చెమటలు పట్టేసి ఉంటాయి. మీకు కాసేపు రిలాక్స్ అయ్యి ప్రార్థన చేసుకుంటే తప్పులేదు. అప్పుడు రిలాక్స్ అయిన తర్వాత మెల్లగా వేసుకోవచ్చు. అక్రమం చేసినట్టు కాదు అది, సందర్భం. నువ్వు ఎప్పుడొచ్చావు? అగులో బుగులు వస్తున్నావు, గాబరా పడిపోతూ వస్తున్నావు. ఈ గాబరాలోని స్వెట్టింగ్ ఉంటుంది, స్టేర్స్ ఎక్కి వచ్చినప్పుడు స్వెట్టింగ్ ఉంటుంది. ఈ లోపు ఎప్పుడు తగ్గుద్దో తెలుసా? ఒక అరగంట సేపు ఫ్యాన్ కింద కూర్చుంటే కానీ నీకు తగ్గదు. ఈ లోపు నువ్వేం చేయాలి? చప్పట్లు కొడితే ఇంకా వచ్చేస్తూ ఉంటుంది. కానీ దేవుని కృపను బట్టి మీరు అవన్నీ ఏం చేసి జయించుకుని ఏం చేస్తున్నారు? చేసుకుంటున్నారు. అంటే దేవుని కోసం అంత త్యాగం చేస్తున్నారు, అది మీ త్యాగం. కానీ ఇంత ఈ ముసుగు కోసం అంతలాగా అయిపోవలసిన అవసరమే లేదు. అర్థమైందా? ఇప్పుడు నా ముసుగు కష్టపడి పడిపోద్ది, పద్ధతిగా ఉండదు అని నేను ఏం చేస్తున్నాను? క్లిప్పులు పెట్టుకుంటున్నాను. అంటే సందర్భం, ఆ సందర్భాన్ని బట్టి నేను క్లిప్పులు పెట్టుకుని, ఇప్పుడు మీరు నేను క్లిప్పులు పెట్టడం చూసి సపోజ్ చెప్తున్నాను అర్థమయ్యేలాగా. అయ్య బాబోయ్, ముసుగంటే క్లిప్ ఉండాలి అంటే నేను చెప్పేది వినండి, జాగ్రత్తగా వినండి. అప్పుడు మీరు ముసుగేసి క్లిప్ పెడితే మీ వెనకాల మిమ్మల్ని చూసిన వాళ్ళు కూడా క్లిప్ క్లిప్ అంటే ముసుగుంటే క్లిప్ అంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలుసా? ముసుగేసిన క్లిప్ పెట్టు అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది? ముసుగుతో పాటు క్లిప్ కూడా ఎంత ఉందో అంటే తెలియక అంటే ఇది ఎలాగ వెళ్ళిపోయింది? వ్యర్థంగా పక్కకి వెళ్ళిపోయింది. ఒక ఆవిడ అందంట, బొట్టు ఎందుకు ఇట్టుకోరు మీరంటే, యేసుప్రభు రక్తం అంట, అందుకే మమ్మల్ని ఇట్టుకోవద్దు అన్నారు. బొట్టు అన్నారు. ఎక్కడికి వెళ్ళిపోయింది? కాదమ్మా, సందర్భం చాలా ప్రాముఖ్యం. నువ్వు అక్కడ ప్రార్థన చెయ్యాలి, అతను చచ్చిపోయేలాగా ఉండండి, ప్రార్థన చాలా అవసరం. యేసుప్రభు వెళ్ళమన్నాడు, నువ్వేం ముసుగేసుకోలేదు, దారం వెళ్ళిపోతున్నావు. యేసుప్రభుకి నీ ప్రార్థన అవసరం. నీ ప్రార్థనతో అది తీసేయాలి, ఆ ప్రాణాన్ని జీవాన్ని తీసేయాలి అనుకుంటున్నాడు. నువ్వేమంటావు తెలుసా? ప్రభా ప్రార్థన చేయమన్నావా? ముసుగు లేదు నాయన, ఉండండి ప్రభా, మా ఇంటికి వెళ్ళి ముసుగు తెచ్చేసుకుని ముసుగేసుకుని వీడికి ప్రార్థన చేస్తానంటే ఈ లోపుగయ్యా. సందర్భము చాలా ప్రాముఖ్యం. ఎవరు వాక్యం చెప్తున్నారు, ఎలా వాక్యం చెప్తున్నారు అది కాదు. మీరు వాక్యం వింటున్నప్పుడు శ్రద్ధగా వినండి, వాక్యానుసారంగా. అక్కడ అర్థమైపోద్ది, మేము కూడా చెప్పక్కర్లేదు మీకు. ఎలా చేస్తారంటే ముసుగులు లేకుండా అస్సలు రావడానికి వీలు లేదన్నట్టుగా చేశారు. అలాగైతే మరి అమెరికా ప్రెసిడెంట్ భార్య ముసుగేసుకోదు, ఏం చేస్తాం? ఎందుకంటే వాళ్ళు అమెరికా వాళ్ళు, ఫారినర్స్ వేసుకొని ఏం చేస్తాం? అంటే ఫారినర్స్కి ఒక భాగం పరలోకం, మన ఇండియన్స్ ఒక భాగం పరలోకమా? నేను చాలాసార్లు చెప్పాను మీకు, చెప్పాను లేదా? మరి ఫారినర్స్ చాలామంది భక్తిగా ఉంటారు, మరి వాళ్ళ విధానం వేరు. మనం చీర కట్టుకున్నంత మాత్రాన అయితే పరలోకం వెళ్ళిపోతాం. ఎందుకంటే చీర కట్టుకుంటే ముసుగేసుకోవడానికి ఉంటుంది కదా. అందుకని మనల్ని దేవుడు ఏం చేస్తాడు? మరి ముసుగు లేని వాళ్ళు అందరినీ ఏం చేస్తున్నారు? ఏపేస్తున్నారు ఇళ్ళు పట్టుకుని. అంటే ఏమి లేఖనాలన్న వాళ్ళు అర్థం చేసుకోలేక. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు
ఏం చేస్తున్నారో దానిని ఆ లేఖనంతో సరిచూసుకోలేక, ఆ లేఖనంతో సరిచూసుకుంటే వాళ్ళకి ఏమర్థం అవుతుందో తెలుసా? మోషే ధర్మశాస్త్రంలో దేవాది దేవుడు ఏం చెప్పాడు? పని చేయొద్దు అన్నాడు. మరి ఈయనేం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. స్వస్థపరచడం పని, పాపాలు క్షమింపబడ్డాయి అనడం పని, తర్వాత అద్భుతాలు చేయడం పని. అప్పుడు దేవాది దేవుడు గోబ పగిలేలాగా ఏం చెప్పాడు తెలుసా? మీ గాడిద కానీ, మీ గొర్రె కానీ, మీ ఎద్దు కానీ విశ్రాంతి దినాన మేస్తూ ఉన్నప్పుడు అలాగే వెళ్తే గొంతులో పడిపోయింది అనుకో, ఈ దినము విశ్రాంతి దినము, విశ్రాంతి దినము పోతే పో, రేపటి వరకు నీలో ఆయువు ప్రాణము ఉంటే నేను బతికింతాను, లేకపోతే లేదని 30,000 ఇప్పుడైతే 1,00,000 వదిలేస్తావా? ఏం చేస్తావు? పనే కదా అది. దేవుడు చెప్పింది అది కాదు అని చెప్పాడు. ఒక గాడిదను కానీ నీ ఎద్దును కానీ గుంటలో పడితే తీయకుండా ఉంటావా అంటే వాళ్ళు ఏం చెప్పాలి? అవును తీయకుండా ఉన్నాం కదా, ఏం చెప్పింది కరెక్ట్ కదా అని అనుకోవట్లేదు. ఏదైనా మా వాక్యం ప్రకారమే మేము జీవిస్తాం, మా వాక్యం మాకు పని చేయొద్దని చెప్పింది. ఓ మాట చెప్పు, అన్నం తింటున్నావా? మరి అది పనే కదా. అది ఇంకా మాకు చిన్నప్పటి నుంచి వచ్చేసింది. మాకు చిన్నప్పటి నుంచి మాకు నడిపించారు, మేము అలా నడుస్తాం. యేసుప్రభువా ఇప్పుడు వచ్చి నువ్వు అద్భుతాలు చేయడం, ఇప్పుడు వచ్చి నువ్వేమో స్వస్థతలు చేయడం, ఇప్పుడు వచ్చి నువ్వేమో పాపాలు క్షమిమ్మను అన్నాం, ఇప్పుడేమో నువ్వు వచ్చి విశ్రాంతి దినాన్ని మేము ఎంతో అర్థవంతంగా ఆచరిస్తుంటే నువ్వు భగ్నం చేస్తే మేము ఊరుకోం. నువ్వు వాక్యానికి విరోధంగా ఏం చేసావు? పాపం చేసావు. హింసించేశారంటే యేసుప్రభుని తెలుసా? అక్కడ రాయబడింది హింసించిరి. దాన్ని బట్టి ఆయన రాళ్ళు రువ్వు చంపేద్దాం అనుకున్నారు, ఎళ్ళకితల పడేద్దాం అనుకున్నారు. ఆ రోజు నుంచి కూడా దేవుడు దాగుకుంటమే. మీకు తెలుసా 38 సంవత్సరాల కోనేటి దగ్గర అతను స్వస్థపరిచేసి గప్చిప్, స్వస్థపరిచేసి ఏం చేశాడు? గప్చిప్. పుట్టుగుడ్డోని స్వస్థపరిచేసి గప్చిప్. ఎవరితో చెప్పు? ఎందుకు చెప్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే అది కూడా సందర్భం. అది చూసుకుని ఇంక అన్ని విషయాల్లో మనం అయ్య బాబాయ్ దేవుడు ఏం చెప్పాడు అలాగే వెళ్ళిపోయాడు ఆయన. మనం కూడా ఎవరైనా రాళ్ళు పట్టుకుని వచ్చారనుకో, మందిరం మీద వేయడానికి వచ్చారనుకో, పాస్టర్ గారిని ఎత్తుపోవడానికి వచ్చారనుకో, గప్చిప్ గోరింతా యేసుప్రభు ఏం చేశాడు? సందర్భం ప్రాముఖ్యం. ఇలాగే ఉన్నారు అందరూ. ఏమనుకుంటారు? యేసుప్రభు ఏం చేశాడు? తెలియకుండా వెళ్ళిపోయాడు, పక్క నుంచి చెప్పొద్దు అన్నాడు. మనం కూడా పాస్టర్ గారిని వదిలేసి రాళ్ళు పట్టుకున్న వాళ్ళని చూసుకుంటూ అదా. సందర్భం చాలా ప్రాముఖ్యం. ఈ సందర్భాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే, అధ్యయనం చేసుకోకపోతే చాలా ప్రమాదం. పాకాలు పెట్టడం బాగా వచ్చు మీకు కదా, ఏ పాకం దేనికి పెడతావో అదే పెట్టు మరి. లేదా సందర్భం ఎలాగైతే తారుమారైతే తేడా వస్తుందో పాకం తారుమారైతే తేడా వచ్చేది. అంటే ఆకారం రాదు మళ్ళీ. ఏ ఆకారం? కొబ్బరి బూర్ల ఆకారం రాదు, పిండే గుండె. చాలా జాగ్రత్త సుమా. ఈ రోజుల్లో సందర్భాన్ని అర్థం చేసుకోలేకే తాము పట్టుకున్నదే సత్యం, మేం పట్టుకున్నదే నిజం, మేమే పరలోకం వెళతాం. ఒకటి చెప్పండి, సద్దుకైలు ఎంత పర్ఫెక్ట్ కాకపోతే, ఎంత పర్ఫెక్ట్ మేం అని అనుకోకపోతే అంత ధైర్యంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళంట దేవదూతను నమ్మరంట, వాళ్ళంట ఆత్మను నమ్మరంట, వాళ్ళంట పునరుద్ధానం నమ్మరంట. నువ్వు పరలోకం వెళతావని మైకెట్టు. ఫస్ట్ నేనే. తెలుసా లేదా? ఫస్ట్ రాజకీయ నాయకులు ఓడిపోయి కూడా మైకెట్టేవారికి ఏమంటాడు తెలుసా? మా పార్టీ గెలుస్తుందని కాన్ఫిడెన్స్తో ఉన్నాం. ఏ % అని అడిగారు అనుకో, 100 అంటే వాళ్ళు ఎంత వాళ్ళు నమ్మినదే సత్యం. ఇప్పుడు పరిసయ్యులు శాస్త్రులు కూడా మేము నమ్మేది సత్యం. యేసుప్రభు చెప్పింది నాటకం పూటకం, అతను చేసింది తప్పు. అందుకే ఎటకారం, అబ్రహాము పట్టుమని 30 సంవత్సరాలు లేవు నీకు, అబ్రహాముని చూసావు నువ్వు. అర్థమవుతుందని చెప్పింది. అర్థమవుతుందమ్మా?
మీకు అర్థం కావాలి. మళ్ళీ గ్రహించుకునేలాగా నేను చెప్పలేదు అనుకో, మీకు అర్థం అవుతుంది కదా. పట్టుమని 30 సంవత్సరాలు లేవు, అబ్రహామును చూసావు నువ్వు, అబ్రహాము నిన్ను చూసి సంతోషపడిపోయాడా? అప్పుడైనా అనుకున్నారా ఆత్మీకంగా ఈయన ఇలా మాట్లాడుతున్నాడు, ఈయన ద్వారా ఇన్ని కార్యాలు జరుగుతున్నాయంటే దేవుడి దగ్గర నుంచి వచ్చిన దేవకుమారుడు కాకపోతే జరగవని అన్నారా? కానీ ఒక పరిసయ్యుడు అన్నాడు. ఆ పరిసయ్యుడు ఎవరో తెలుసా? నికోదేము. నికోదేము ఏమన్నాడు తెలుసా? రాత్రిపూట వచ్చాడు ఆయన. నికోదేమైనా పేరు మర్చిపోయినా. నికోదేము ఏమన్నాడు? నీవు దేవుని కుమారుడు, నీకు దేవుడు తోడున్నాడు కాబట్టి నువ్వు ఇన్ని సూచక క్రియలు, మహాశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేస్తున్నావు అన్నాడు. అతను ఒక పరిసయ్యుడు. అన్నాడా లేదా? సద్దూకయ్యులు అన్నారా? పరిసయ్యుల్లో కొందరు అన్నారా? అనలే. అంటే వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అనుకున్నారు. ఏదేమైనా ఈ యేసు ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా? వక్రీకరిస్తున్నాడు వాక్యాన్ని. మీకు కూడా అనిపించిందా యేసు ప్రభు ఆ రోజే చెయ్యాలా? వీళ్ళందరినీ ఓపడానికి కాకపోతే ఆ రోజే చెయ్యాలా అంటే ఆ రోజే చెయ్యాలి. అపోహను తొలగించడానికి ఆ రోజే చెయ్యాలి. అందుకే అపోహ తొలగించాడు లేదా? మనకి వచ్చిందా లేదా డౌటు? వాళ్ళ పని చేయకూడదని ఫలానా సందర్భం ఇందాక చెప్పాను కదా నేను. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు? స్వస్థతలు, అద్భుతాలు, వాక్యానికి విరోధంగా ఆయన ఎప్పుడు ఏమీ చేయడండి. ఇప్పుడు ఆయన స్వస్థపరిచాడంటే అది వాక్య విరోధం కాదు. గుంటలో పడిపోతున్నప్పుడు నీ దానిని నువ్వు కాపాడుకోవా? మరి పశువు కంటే మనుష్యుడు శ్రేష్ఠుడు కాడా? అతడు పాపాల్లో ఉన్నప్పుడు పాపాల్లో నుంచి నేను ఏం చేశాను? లేవనెత్తాను. పక్షవాయువుతో ఉన్నప్పుడు నేను లేవనెత్తాను. పుట్టుగుడ్డివాడిగా ఉన్నప్పుడు నేను లేవనెత్తాను. ఇంకా చాలా బలహీనతలతో ఉన్నప్పుడు నేను విడిపించాను. హల్లెలూయా. ఆయన చేసిన తప్ప చెప్పండి ఇప్పుడు. కానీ మనం ఆత్మతో ఉన్నాం కాబట్టి ఫస్ట్ దేవుడు నాకు బయలుపరిచినప్పుడు నిజమే కదా అనుకున్నాను. చెప్పండి, సద్దూకయ్యులు అనుకున్నారా? ఆత్మ లేదు అనుకోలేదు. మరి పరిసయ్యులు అనుకున్నారా? ఆత్మ ఉందని నమ్ముతున్నారు. ఈ రోజుల్లో కూడా ఆత్మ ఉందని నమ్మిన వాళ్ళు ఉన్నారు, దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు అని నమ్మినోళ్లే, వాక్యం అంతా తెలిసినోళ్లే పొరపాటులో పడిపోతున్నారు. వాక్య లేఖనాలను గ్రహించగా నిజమైన దైవదాసుల్ని చీడ వంటివాడు, పీడ వంటివాడు. ఇప్పుడు రోస్టులు చేస్తున్న వాళ్ళందరూ చీడపీడలు నీరేద్దామనంట. అర్థమైందా మీకు? చీడపీడ ఏం చేద్దామని ఒక్కడ చెప్పు. పౌలు చీడపీడ నీకు. మరి వీళ్ళందరికీ పౌలు చీడలాగను పీడలాగను కనబడ్డాడు. యేసుప్రభు కూడా చీడపీడలాగా కనబడ్డాడు. భూలోకాన్ని తలక్రిందులు చేసేవాళ్ళుగా కనబడ్డారు. ఎందుకు? జనాల్ని ఎలా పడితే అలా చేసేసి వాళ్ళగా కనబడ్డారు. ఈ రోజుల్లో కూడా బాధ. అన్యజనులు దేవుడంటే ఎరగని వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో నిజమైనటువంటి దైవ సేవకుల కోసమే మాట్లాడుతున్నాను. ఆత్మ కలిగిన వాళ్ళ కోసమే మాట్లాడుతున్నాను. అభిషక్తుల కోసమే మాట్లాడుతున్నాను. అహర్నిశలు దేవుడే సర్వం అనుకుని దేవుడు చిత్తం కోసం కనిపెడుతూ దేవుని రాజ్య విస్తరణ కోసం ప్రాకులాడుతూ దేవుడి వైపే చూస్తూ ఎంతో దేవుని కోసం అహర్నిశల ప్రయాస శ్రమ పడుతున్న వాళ్ళను కూడా వీళ్ళలో ఆత్మ లేదు అన్నవాళ్ళు ఉన్నారు. వీళ్ళ సేవ కరెక్ట్ కాదు, వీళ్ళ అక్రమమైన వాళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళు, ఎలాంటి వాళ్ళు. సద్దూకయ్యుల్లో మార్పు వచ్చిందా? నేటి దినాన కూడా చాలా మందిలో మార్పు రావట్లే. యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకుని ఎలాగైతే మాట్లాడారో, పౌలయ్య గారిని పట్టుకుని ఎలా అయితే మాట్లాడారో, అపోస్తలులను పట్టుకుని ఎలా అయితే మాట్లాడారో, నిజంగా దేవునికి ఇంపైన పరిమళ సువాసనలు వెదజల్లుతున్న వాళ్ళని పట్టుకుని అలా మాట్లాడుతున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఇప్పుడు ఆత్మ లేని వాళ్ళే. పౌలు గారి లేఖనాలని తక్కిన లేఖనాలను సహితము అపార్థము చేసుకుంటున్న వాళ్ళే. మీరు కొంత లోతుకు వెళితే యేసయ్య ఏంటో నిజంగా మీకు నాకు తెలుసు. సద్దూకయ్యులు ఎదుట మాట్లాడిన యేసయ్య మనకి తెలుసు. పౌలయ్య గారు మనకి తెలుసు. అపోస్తలులు మనకు తెలుసు. ప్రవక్తలు మనకు తెలుసు. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? హేబేలు మొదలుకొని బెరాయా కుమారుడైనటువంటి
జకర్యా వరకు వాళ్ళు దేవునికి ఇంపైనటువంటి పరిమళ సువాసన, వాళ్ళందరూ తప్పని తేల్చి రాళ్ళు రువ్వి ఇష్టానుసారంగా చంపిన వాళ్ళు ఎవరో, స్టెఫనును రాళ్ళు రువ్విన వాళ్ళు ఎవరో చూసారా? చూసారా? జరుగుతూనే ఉంటుందమ్మా. మన వంతు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. పేతురును చెరసాల్లో వేశారు. పేతురు చాప్టర్ క్లోజ్ అయిపోవాలి. అప్పుడు సంఘం అత్యాశక్తితో చేసిన ప్రార్థన, దేవదూతలు లేరని సద్దుకాయలు అంటున్నారు, అదే దేవదూత దిగి వచ్చి పేతురు బంధకాలను విప్పి గవిని తలుపులు తెరిచి గవిని అవతలకు నడిపించి నిలబెడితే మరుక్షణం వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా? వాక్యాన్ని ప్రకటించడానికి నిలబడ్డారు. హల్లెలూయా. మనం చేయవలసినటువంటిది ఏంటో తెలుసా? వక్రీకరించే వాళ్ళు ఉంటూనే ఉంటారు. నిజ దైవజనుల మీద బురద జల్లే వాళ్ళు ఉంటూనే ఉంటారు. సంఘాలను వెనక్కి లాగే వాళ్ళు ఉంటూనే ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, నీ పని నా పని ఏంటో తెలుసా? ఆత్మతో దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా ఎరిగిన నీవు వాటి నిమిత్తము కడుపు కట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు దేవుడు ఫలం ఇవ్వడానికి ఆరాటపడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఇలాంటి అంశాల కొరకు ప్రార్థన చేసేవాళ్ళు దేవుడికి కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది పేతురుని అర్థం చేసుకోక చంపాలి 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 చంపాలని కంకణం కట్టుకొని చెరసాల్లో పెడితే అదే నాన్న సంఘము యొక్క ప్రార్థన చెరసాలలో నుండి దేవదూతను పంపించి విడిపించి ఘన సేవ చేయించింది. హల్లెలూయా. నిజంగా నేను చెప్పనా, ఆ దినం వాళ్ళు చేసిన ప్రార్థన అక్కడ అద్భుతం చేసింది. నిజంగా చెప్తున్నాను నేను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతలను బట్టి, ఇప్పుడు ఆయన నాకు అనుగ్రహిస్తున్న ప్రత్యక్షతలను బట్టి నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆ దినాన సంఘమే గనక ప్రార్థన చేసి ఉండకపోతే అక్కడ అటువంటి అతీత కార్యము జరిగి ఉండేది కాదు. కానీ అద్భుతం ఏంటంటే, ఇందాక చెప్పినట్టుగా సంఘం ప్రార్థన అయితే చేసేద్దే హృదయ ఆ ప్రార్థనలోనే ఏకీభవించి తలుపు కొట్టగానే పేతురయ్య గారు స్వరం విని, పేతురు గారు వచ్చేసారు, మన ప్రార్థన వినేసి, ఇక్కడే ఆ తలుపే కొడుతున్నారు ఆయన, మన ప్రార్థన వినేసి పేతురు గారు వచ్చేసారు అంటున్నారు పిల్లలు. వీరవేని అంటుంది. పిచ్చిదానా, ఆయన ఎక్కడో చెరసాల్లో బందీ గృహంలో ఉంటే, బంధింపబడి ఉంటే ఎలా వచ్చేస్తాడో? పొరపాటు పడితే ఏం చేస్తుంది? అసలు వీరవేణి అందగాని నువ్వెవరి కోసం చేసేది ప్రార్థన అంటే అందపో మా పాప. ఒకవేళ అంటే నోరు నొక్కేస్తాం అనుకో. ఒకవేళ అంటే ఎవరి కోసం చేశారు అబ్బాయి మీరు? అమ్మాయి, అమ్మా, ఆంటీ, ఎవరి కోసం చేశారు? ప్రార్థన చేయడం మన పని అమ్మా. ఆ తర్వాత అంచనా వేయడం మన చేతుల్లో లేదు. మరి మన అంచనాలన్నీ ఎలా ఉంటాయి? ప్రార్థన చేస్తాం కానీ నమ్మకం ఉండదు అంతే. కానీ స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం యొక్క ప్రార్థన ఆఖరికి ఆ చిన్న బిడ్డ విశ్వాసాలు చూసి దేవుడు అక్కడ కార్యం చేశాడు. అర్థమైందా? ప్రార్థనకు అంత శక్తి. ఎంత కార్యం జరిగిందంటే, ఏమండి పేతుర్ని కానీ అపోస్తుల్ని కానీ ఎగ్జాక్ట్గా ఏసైనా అన్నట్టే, ఎగ్జాక్ట్గా పౌలయ్య గారి గురించి చీడాపేడ అన్నట్టే అన్నారు కదా. పౌలు గారిని కూడా ఇంతగా మరణం వెంటాడింది, మరణం మింగేయాలనుకుంది కదా ఆయన్ని. కానీ కడ వరకు కూడా ఆ మరణాన్ని ఎదురొడ్డి దేవుడి చిత్త ప్రకారం అపోస్తలత్వానికి న్యాయము చేయడానికి ఏం దోహదపడిందో తెలుసా? ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన వలన దేవుడు చేసిన సహాయం. హల్లెలూయా. మన ప్రార్థన చాలా విలువైంది, మన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఎప్పుడూ కూడా దేవుడు మన ప్రార్థన ఆలకించడం అనుకోకు. ఖచ్చితంగా ఆయన కరుణా సంపన్నుడు. ఖచ్చితంగా మన ప్రార్థన మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ క్షమించమని అడుగుతాం. అంటే కొంతమందికి అడ్రస్ అది ఉండదులే, కానీ అంటే వాక్యం తెలిసిన వాళ్ళందరూ ఏం అడుగుతాం? క్షమించమని అడుగుతాం. ఖచ్చితంగా. సుంకరంటే ఎవరండి చెప్పండి? సుంకరంటే ఎవరు? బహిరంగంగానే పాపాత్ముడు. అంటే బహిరంగంగా తెలుసు, పలానా ఆవిడ అలా, పలానా ఆవిడ ఇలాగ, పలానా ఆయన అలాగా. అలాంటి సుంకరే ప్రార్థన ప్రారంభంలో ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన ప్రారంభంలో ఏం చేశాడు?
ఆకాశము వైపుకు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ పాపినైన నన్ను క్షమించు. రొమ్ము కొట్టుకుని రోజున ఎవరు కొట్టుకుంటారు తెలుసా? ప్రభా హాస్పిటల్ ఉన్నారు, ప్రభా హాస్పిటల్ ఉన్నారు, లేపే ప్రభువా. నీకు ఎంత శక్తిమంతుడు నాయన నువ్వు. ప్రభా ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వాలి ప్రభా మమ్మల్ని ఏమీ లేని వాళ్ళు అంటున్నారు ప్రభు, లేపే లేపే. ఇలాగ ఎందుకు చెప్పాల్సి వస్తుంది? అది లేపే ప్రభు, పైకి లేపే. అంతేగాని పాపిని నాయన బుద్ధి మారట్లేదయ్యా, బ్రతుకు మారట్లేదయ్యా. కుక్క తోక ఎలాగ వంకరైతే ఉందో దానికి సాదృశ్యంగా నా బ్రతుకు ఉందయ్యా. వాక్యం చెప్తుంటే వింటున్నాను కానీ సందర్భం వచ్చేటప్పటికి అమలుపరచలేకపోతున్నానయ్యా. పాపినైనా నన్ను క్షమించయ్యా అని ఎవరైతే రొమ్ము కొట్టుకుంటారో వాళ్ళ ప్రార్థన శక్తివంతమైనదై బహుబలము గలదై ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీకో ప్రశ్న వచ్చిందా? మరి ఏలియా వర్షం కురవకూడదని ప్రార్థన చేసినప్పుడు పాపినైనా నన్ను క్షమించి అన్నాడా? కానీ ఏలియా గురించి యాకోబు ఏం రాశాడు? అతడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఇలా వర్షం కురవలేదు, మరలా వర్షం కోసం ప్రార్థన చేసినప్పుడు కురిసింది. అతడు మన వంటి స్వభావం కలిగిన వాడే అయినను అతడు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది అంటే, ఇప్పుడు సందర్భాన్ని బట్టి నువ్వేమనుకుంటావు? ఆ బుర్రలకి పదును పెట్టండి. మరి సందర్భాన్ని బట్టి ఏమనుకుంటావు? నేను చెప్పానా? ఏమనుకుంటావు? ప్రభువా మా పాస్టరమ్మ గారు ఏమో పాపాలకు ఒప్పుకోమని రొమ్ము కొట్టేసుకోమంటున్నారు, మరి ఏలియా ఏ పాపాలు ఒప్పుకోకుండా అంత శక్తివంతంగా ఉందయ్యా ప్రార్థన, అందుకు ఒకసారి ఒప్పుకోం మేము, అయినా ఒక్కోసారి అలాగే వెళ్ళిపోతున్నాం ప్రార్థనలోకి. ప్రభువా వాళ్ళకిస్తా కదా. నాకు తెలియగడుగుతాను, నువ్వు ఏలియా అంత పవర్ఫుల్లా లేకపోతే ఏలియా అంత పర్ఫెక్టా? ఏలియా జీవితంలో పొరపాటు కనబడిందా? తప్పు కనబడిందా? పాపం కనబడిందా? కుక్కతో వంకర కనబడిందా? మనకెన్ని వంకరలు అయిపోతున్నాయి. మనకెన్ని. సందర్భం ప్రాముఖ్యం. అక్కడ అలా ఉంది, ఇక్కడ ఎలా ఉందంటే సందర్భం చాలా ప్రాముఖ్యం. సందర్భాలు చూడాలి మనం. హల్లెలూయా. మనం అంటే నేను అనేది ఏంటంటే, మరి కొన్నిసార్లు రొమ్ము కొట్టుకోము మేము, క్షమించాను నాయన, మరి ప్రార్థనలోకి వెళ్ళిపోతున్నాం కదా, మా ప్రార్థన వింటున్నావు కదా. ఖచ్చితంగా మనం చేయవలసింది ఏంటి? రొమ్ము కొట్టుకోవాలి. దేని గురించి? మనము మీద మనం ఓవర్గా కాన్ఫిడెన్స్లో ఉండకూడదు. వాక్యాన్ని బట్టి మనం చూసుకుంటే అద్దం లాంటి వాక్యంలో మన ముఖం చూసుకుంటే ఎన్ని మరకలు మచ్చలు కనబడతాయో కదా. మరి అలాంటప్పుడు రొమ్ము కొట్టుకుని ప్రార్థన చేస్తే సరాసరి ఎక్కడికి వెళ్ళిపోయింది ప్రార్థన? దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. సుంకర చేస్తే, పరిసైడు చేస్తే ఎగరలేదు పరిసైడు ప్రార్థన. ఎవరు నీతిమంతులు అయ్యారు? సుంకరే. కొంతమంది అంటారు, ఒక ఆవిడంట కోడలను తెచ్చుకుందంటండోయ్, వివాహం చేసుకుందంట పాస్టరమ్మ గారు కూతుర్నే చేసుకుందంట. అంటే పాస్టరమ్మ గారు కూతుర్నే చేసుకుందంట. ఆ అమ్మాయికి అలవాటంట, ప్రభువా నా పాపమును క్షమించు అని. తీరా ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేయమన్నారంట. ఎవరిని? అర్థమవుతుంది అయితే మీకు. కోడల్ని ప్రార్థన చేయమంటే కోళ్ళందరూ ప్రభువా నా పాపాలు క్షమించు నాయనా, నా దోషాలు క్షమించు ప్రభువా, నా అపరాధాలు క్షమించు ప్రభువా అని మొదలెట్టిందంట ప్రార్థన. ఇంటికి వెళ్ళాక అత్తగారు కూర్చోబెట్టి అందంట ఆ పాస్టరమ్మ గారు అన్నదంట, కూర్చోబెట్టి పాపిని అని అనకూడదు. ఏ పాపాలు చేసేసింది అనుకుంటారు విశ్వాసులు. ఎంత బుద్ధిహీనం కాకపోతే. పాపిని అని అనకూడదు, పాప అనకూడదు అసలు. మన పాపలం కాదు, యేసయ్య తన రక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధపరిచాడు. అవునా? ఓ మాట చెప్పనా? అలా అయితే మరి యోహాను పత్రికల్లో పాపాత్ములకు రాశాడు ఆయన. యోహాను పత్రికలు అన్ని జనులకు రాశాడా? మనం మన అపరాధములు ఒప్పుకొని ఎడలని ఎవరితో అన్నాడు? నాకు తెలియకడుతాను, అన్ని జనులతో అన్నాడా? మనం మన అపరాధాలు ఒప్పుకొని ఎడల
ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరుస్తాడు అన్నాడా? లేదా ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు మారు మనసు పొందితే సరి అంటే ఏంటి? పాపాలు క్షమించమని ప్రార్థన చేసి ఒప్పుకుంటే సరి అంటే పాపం యేసు ప్రభుకి తెలియదు, పాస్టర్ గారు తెలిసినంత. అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పండి, పాపులమా కదా మనం? పాపాత్ములమా కదా? పుణ్యాత్ములమా? అలాగ అనకండి. ముళ్ళు మీద కూర్చున్నట్టుందా అనకండి. ముందే చెప్పేశాను ఇంట్రడక్షన్లో. నేను ముళ్ళు మీద నేను కూర్చున్నట్టున్నా కూడా మీకు కమ్మగా ఉండాలి, సమ్మగా మీరు ఏం చేయాలి? స్వీకరించాలి. చెప్పండి, ఇప్పుడు ఏ విషయంలోనైనా ఒక్కరోజు మనం అలా కూర్చుంటే ప్రార్థన చేయకపోవడమే పాపం అన్నాడు. ఎవరో చెప్పాలి. వెరీ గుడ్, అలా చెప్పాలి. సమూయేలు పాపం ఇంకోటి గుర్తొచ్చింది నాకు. పాస్టర్ గారు ఉత్తర ప్రత్యుత్తరాలు చదివిస్తారా? అందరూ ఎక్కువ చదివిస్తారు. నేను ప్రార్థన చేయకపోతే పాపం చేయవాడిని అయితే అది కాకపోయినా సమూయేలు ప్రార్థన చేయవాళ్ళు ఒకడు అంటారు. ఇవి కూడా మనం ఏం చేయాలి? చేసుకోవాలి. మనం ఏం చేయాలి? అర్థం చేసుకోగలగాలి. ప్రతిదాన్ని పట్టుకోగలగాలి. మనం పట్టుకోవాలి. పక్కింటి ఆవిడ ఏదన్నంటే పట్టుకుంటాం కదా, మనకి పక్కింటి ఆవిడ ఏదన్నంటే వెంటనే పట్టుకోవడము, భర్త ఏదన్నంటే అంటే పట్టుకోరు కానీ ఏడ్చేయడం బాగా అలవాటు. పట్టుకోవాలి. హల్లెలూయా. ప్రార్థన చేయకపోతే పాపం అన్నాడు. ఆజ్ఞాతిక్రమం పాపం అన్నాడు. మేలైనది చేయనెరిగి అలాగూ చేయకపోతే పాపం అన్నాడు. విశ్వాస మూలము కానిది పాపం అన్నాడు. సకల దుర్నీతి పాపం అన్నాడు. ఇది ఎంత ఇదిగా ఉంది. మేలైనది చేయనెరిగి అలాగూ చేయకపోతే పాపమా? ఎన్నిసార్లు పక్కింటోడు మేలు చేయలేదు? నువ్వు అనుకోకో, కీడు చేయలేదులేండి మేలు చేయకపోతే అనుకోకో. పక్కింటోడికి మేలు చేయగలిగే కెపాసిటీ నీకు ఉండి నువ్వు అవసరం తీర్చగలవు, కానీ చూసి చూడలేనట్టు వెళ్ళిపోలేదా? ఏమండి చాలా కష్టంగా ఉందండి. ఇంత కష్టమైనా చెప్పకూడదండి. మాకు వాళ్ళంటే పడదండి మంచిది తేం, వాళ్ళంటే పడదండి ముద్దెట్టం, వాళ్ళంటే పడదండి టీసుక్కేమో. మా పిల్లలకే సరిపోతలేదు. మేలైనది చేయనెరుగు, ఇది మేలని నీకు తెలుసు, చెయ్యకపోతే నీకు పాపమా కాదా? పాపమే. అక్కడ దేవుడు అమ్మా మీకు వాళ్ళకి సరిగ్గా లేదు, అందుకని పాపం మీ హృదయాలు చెరపడ్డాయి తల్లి, అందుకని నేను చూస్తున్నాను, అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను అనే రకమా మన దేవుడు? ఎన్ని జరిగిపోతాయండి రోజంతా మనకి? మేలైనది చేయనేరుగా అలాగూ చేయకపోతే పాపం. విశ్వాసం మూలంగా జీవించకపోతే పాపం. నీకు తెలియదేమో, 3 గంటల వరకు ఉపవాస ప్రార్థనలు ఉండి 4 గంటలు అక్కడికి వెళ్ళి ఆయన గారు మారకపోతే నువ్వు మారవు, ఇంకంతే అన్నావు అనుకో. ఇక్కడ కూడా విశ్వాసం మూలముగా జీవించలేదు, పాపం. సకల దుర్నీతి పాపం. అంటే నీతి కానిదే పాపం, వాక్యం కానిదే పాపం, మంచి కానిదే చెడే, మంచి కానిదే చెడు పాపం. అందుకే సకల దుర్నీతి అన్నాడు. నేను వాక్యం చెప్తుంటే కొంతమంది అనుకుంటారు పర్లేదులే, అబ్బే అంత పెద్ద పాపాలు పొరపాట్లు అంత ఏం కాదంటే దేవుడు మొబ్బిడ కొట్టేసాడు. ఇది కూడా పాపం. అంటే మనల్ని దేవుడు తీర్చిదిద్దాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన స్వారూప్యములోనికి, ఆయన పోలికలోనికి తీర్చిదిద్దాలనుకుంటున్నాడు. చెప్పండి, సద్దుకాయలు మారారా? మరి మనం మారకపోతే సద్దుకాయలు మనము ఒకటి, ఫేస్ కట్స్ అన్నీ ఒకటే మొత్తం, మక్కి. పరిసయ్యులు మారారా? మరి మనం మారకపోతే? ఈ రోజుల్లో కూడా చాలా మందిని చూసి అనుకుంటున్నాం మనం మారలేదని. మరి నువ్వు మారకపోతే నిన్నెవరు అనుకోవాలి? అందుకని మారాలి. ప్రార్థనలు మారి చెయ్యాలి. మారి చేసిన ప్రార్థనలకు శక్తి ఉంటుంది. అంటే మారి చేసిన ప్రార్థన నీతిమంతుని యొక్క విజ్ఞాపన అవుతుంది. ఆ నీతిమంతుని యొక్క విజ్ఞాపన ఎంత చేస్తే చాలు, చాలా కార్యాలు జరుగుతాయి. అంటే మన స్వభావం, మన వాక్యం వినడం వల్ల బలవంతులం కాదు. వాక్యం విన్న తర్వాత మరుక్షణం మనకు పరీక్ష వస్తుంది. ఆ పరీక్షలలో నిలబడడం వలన మనం బలవంతులం అవుతాం.
హల్లెలూయా. అప్పుడు మన ప్రార్థనకు శక్తి వస్తుంది. ఇప్పుడు మీకు ఇదంతా అర్థమైంది. ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే ఒక్కడ మారలేదు, సద్దుకైలు మారలేదు, పరిసయ్యులు ఎదురుగుండా దేవుడు అంత చేస్తున్నా సాతానుడు అంటున్నారు ఆయన్ని, మారలేదు. మారారమ్మా? మారలేదు. లేఖనాలను మారలేదంటే దాని అర్థం ఏంటి? ఈ కోణంలో నుంచి లేఖనాలను గ్రహించలేదు, లేఖనాలను ఎరగలేదు, దేవుణ్ణి శక్తిని ఎరగలేదు. ఒక్కడ చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు గోప్యంగా ఉన్నారా, లేకపోతే నేనే దేవుని కుమారుడని చెప్పుకున్నారా? చెప్పుకున్నారు. అబ్రహాం గురించి చెప్పుకున్నారు లేదా? చెప్పుకున్నారు. కానీ ఎంత చెప్పుకున్నా కూడా వీళ్ళు విన్నారా? ఇప్పుడు మనం ధ్యానం చేస్తుంటే మనకి ఏమనిపిస్తుందో తెలుసా? అయ్యయ్యో, ఎంత చెప్పినా సద్దుకైలు మారలేదు, ఎంత చెప్పినా ఈ పరిసయ్యుల్లో మార్పు రాలేదు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకుని, పౌలయ్య గారిని పట్టుకుని అనండి మీరు, నిద్రను రావా ఎలాగైతేనే, ఫోన్లో ఎలాగలా వాక్యం వినడం కావాలని నేను ఇలా మీరు అలా కదా. ఏం జరిగింది? మారలేదు. ఎక్కడికి పోతారు వీళ్ళు? అందుకే దేవుడు కొట్టుకుంటూ మాట్లాడుతున్నారు. రొమ్ము కొట్టేసుకుంటున్నారు కదా స్త్రీలు. ఎందుకు కొట్టుకుంటున్నారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలు పడుతుంటే కళ్ళతో చూసి రక్తసిక్తమైపోయినటువంటి దేహాన్ని, అయ్యో బాబు యేసు ప్రభువారు ఎంత మంచివారు, ఎన్ని మేలులు చేశారు, ఎంత వాక్యం బోధించారు, ఎన్ని స్వస్థతా కార్యాలు చేశారు, ఆయననా ఇంతగా వేధిస్తున్నారు, ఆ మహానుభావుడికా ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని చింతలు, అయ్యయ్యో రక్తసిక్తమైపోయిందే దేహం అని గుండెలు బాదుకుంటుంటే దేవాది దేవుడు అయ్యో బాబోయ్ నా మీద ఎంత సానుభూతో, ఎంత ప్రేమో, ఎంత ప్రేమ ఉందమ్మా, చాలా సంతోషం అన్నాడా? అంతలాంటి పరిస్థితుల్లో కూడా వెనక్కి తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు మీరు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. ఇందులో నేను చెప్తున్న కోణం ఏంటో తెలుసా? వాళ్ళు వాక్యాన్ని గ్రహించలేకపోతున్నారు. ఏడవండి. వాక్యం చెబుతున్నా కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏడవండి వాళ్ళ కోసం. వాళ్ళు లేఖనాలని గ్రహించక దేవుని శక్తిని తెలుసుకోక ఏడుస్తున్నారు. ఓ మాట చెప్పాలంటే వీళ్ళకి గోబ పగిలేలా చెప్పారు ఏడిసి వాళ్ళకి. లేఖనాలు తెలదా వీళ్ళకి? దేవుని శక్తి తెలకి ఏడుస్తున్నారు. అవునా కదా? లేఖనాలు తెలియక దేవుడు ఎక్కడన్నా చూడండి కేటగిరీస్ ఉంటూ ఉంటాయి. మొట్టమొదటగా యేసుక్రీస్తు శిష్యుల్లో నుంచి మొదలు. మనం కూడా ఎవరు చెప్పండి? ఏమి ఇబ్బంది లేదు. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు. దీనికి కూడా ఇబ్బందేనా? మరి వాళ్ళు గ్రహించారా? మరి మనం గ్రహిస్తున్నామా? మీరు అనొచ్చు ఇదండి మా ఇబ్బంది కదా. ఇదే దేవునికి ఇబ్బంది. గ్రహింపు కావాలి. హల్లెలూయా. దేవుని వాక్యంలో గ్రహింపు లేని మూర్ఖతరము వారారా, ఎందాక నేను మిమ్మల్ని సహింతును, ఎందాక నేను మీతో ఉందును. ఇప్పుడు చూడండి, వాళ్ళకి గ్రహింపు లేదని నేటి క్రైస్తవ సమాజంలో చాలామంది అయ్యయ్యో వాళ్ళకి గ్రహింపు లేదని అనుకుంటున్నాం. సద్దుకైలు కంటే పరిసయ్యులు కొంత గ్రహింపు ఉంది. వాళ్ళు బాగుపడిపోయారా? లేదా? మనకి కూడా సద్దుకైల్లో లేని గ్రహింపు మనకు ఉంది. మనం బాగుపడిపోయామా? లేదు. మనం ఇంకా గ్రహింపులోనికి రాగలగాలి. హల్లెలూయా. దేవుని వాక్యం మర్మం, నిగూఢమైనటువంటి సంగతులు ఉన్నాయి, గూఢ భావాలు ఉన్నాయి, గూఢార్థాలు ఉన్నాయి. సందర్భము చాలా ప్రాముఖ్యం. సందర్భం ఏంటి? చాలా ప్రాముఖ్యం. అందుకని ఎప్పుడు కూడా మనం దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోగలగాలి.